లీడర్స్ అందరికీ శుభోదయం అండి. సార్ నా వాయిస్ క్లియర్గా ఉందా? ఓకే సార్, క్లియర్ సార్. ఉంది సార్. ఓకే సార్, ఓకే 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 లీడర్స్, ఈరోజు మనకు 8G మిషన్లో మనం చూసినప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, మన బాడీలో వచ్చినటువంటి అన్నిటికన్నా బెస్ట్గా ఉండాల్సినటువంటి విటమిన్ అనాలిసిస్ రిపోర్ట్ గురించి, దాని యొక్క అనాటమీ, దాని యొక్క నార్మల్ రేంజు, మన కేవాలో ఏ విధంగా ఫుడ్ సప్లిమెంటరీ వాడాలో దాని గురించి ఒక్కసారి అందరం కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇందులో మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, టోటల్గా మనకు ఈ యొక్క విటమిన్స్లో సంబంధించి 10 రకాలైనటువంటి రిపోర్ట్లు మనకు డిస్ప్లే ఈ విధంగా కనపడతాయండి. అందులో ముఖ్యమైనది విటమిన్ ఏ. విటమిన్ ఏ రిపోర్ట్ చూసినప్పుడు మనకు దీని యొక్క నార్మల్ రేంజ్ వచ్చింది 0.346 నుంచి 0.401 మధ్య ఉంటే విటమిన్ ఏ యొక్క రిపోర్ట్ మనకు నార్మల్గా ఉన్నట్టు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనందరికీ కూడా తెలుసు, విటమిన్ ఏ లోపం వల్ల మనకు రేచీకటి సమస్య, కంటికి సంబంధించిన సమస్య వస్తుంది. ఇందులో మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, విటమిన్ ఏ యొక్క ముఖ్యమైన విధులు ఏంటి, దాని యొక్క ఫంక్షన్స్ గురించి మనం తెలుసుకున్నాం. మన కణాల పెరుగుదలకు మరియు అభివృద్ధికి సహాయపడడానికి విటమిన్ ఏ దోహదపడుతుంది. మన కంటి చూపుకు, దృష్టికి మద్దతు ఇవ్వడానికి విటమిన్ ఏ అవసరం. ఇమ్యూనిటీ పవర్ను పెంచడానికి విటమిన్ ఏ అవసరం. శిశువు యొక్క ఆరోగ్యకరమైన అభివృద్ధి మద్దతు ఇవ్వడానికి విటమిన్ ఏ ముఖ్యంగా మనకు పెరుగుదలకు మరియు పునరుత్పత్తికి చాలా దోహదపడుతుంది. శిశువులో విటమిన్ ఏ అనేది, ఈ విటమిన్ ఏ యొక్క పెరుగుదల మరియు పునరుత్పత్తి సంబంధించినది. దీంట్లో మనము ఎపిథియల్ కణాలు అనివార్యమైన పదార్థము. విటమిన్ ఏ లేకపోతే మనకు కాట్రాక్ట్, కెరోటిటిస్, చర్మ సంబంధించినటువంటి చర్మం గరుకుగా మారడం, రాత్రి రేచీకటి, కళ్ళ పొడిబారి పడడం జరుగుతుంది. కాబట్టి ఈ విటమిన్ అన్నిటి కూడా మనకు నేచురల్గా లభిస్తున్నటువంటి మనకు ఆకుకూరల్లో, క్యారెట్లో మనకు పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఏ అనేది మనము ఎంత బాగా అయితే అందరం హెల్తీగా మనం వాడతామో అంత హెల్తీగా మనము పుట్టిన పిల్లప్పటి నుంచి పిల్లల కాడి నుంచి పెద్దల వరకు కూడా విటమిన్ ఏ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది స్టార్ మార్క్ పెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్. మన బాడీలో ఏ పార్ట్ డ్యామేజ్ అయినా కూడా మనకేం పెద్ద సమస్య కాదు. కానీ ఈ యొక్క విటమిన్ ఏ లోపం వచ్చి మనము కంటికి సంబంధించిన సమస్యలు వస్తే మాత్రం చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫిజికల్గా మనం పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ విటమిన్ ఏ అనేది మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం అందరం కూడా దీన్ని శ్రద్ధగా పెట్టి మనం వచ్చింది నేచురల్గా లభిస్తున్నటువంటి ఫుడ్ రెమెడీ ద్వారా ఈ యొక్క విటమిన్ ఏ అది నార్మల్ రేంజ్ తెచ్చుకోవడానికి మనకు ఆస్కారం ఉంది. ఈ విధంగా మనం చేసుకోవాలండి విటమిన్ ఏ. ఇప్పుడు మనందరికీ కూడా నెక్స్ట్ వచ్చింది బి కాంప్లెక్స్. దీంట్లో మనకు B1, B2, B3, B6, B12 ఇంపార్టెంట్. మిగతా ఉన్నాయి కానీ కాంప్లెక్స్ అనేది మీ అందరికీ కూడా తెలుసు. వేడి తగ్గడానికి ఉపయోగపడే విటమిన్ ఏదైనా అంటే బి కాంప్లెక్స్ విటమిన్లు అవన్నీ మనకు తెలుసు. దీంట్లో ఒకదాని గురించి పూర్తిగా మనము విటమిన్ B1 యొక్క నార్మల్ రేంజ్ ఒకసారి తెలుసుకున్నాం. విటమిన్ B1 యొక్క నార్మల్ రేంజ్ వచ్చింది 2.124 నుంచి 4.192 మధ్య ఉంటే ఈ యొక్క విటమిన్ B1 అనేది నార్మల్గా ఉన్నట్టు మనం గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి మరొక పేరు విటమిన్ B1కి వచ్చింది థియామిన్. ఈ యొక్క విటమిన్ B1 అనేది థియామిన్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే కార్బోహైడ్రేట్ను మన శరీరానికి అవసరమైనటువంటి శక్తిగా మార్చడంలో సహాయపడే విటమిన్ ఏదన్నా ఉందంటే ఈ థియామిన్ విటమిన్ B1. విటమిన్ B1 అనేది కార్బోహైడ్రేట్ జీవక్రియకు బాధ్యత వహిస్తుంది. విటమిన్ B1 లేకపోవడం వల్ల జీవక్రియ చేయబడినటువంటి పదార్థము కణజాలంలో పేరుకుపోతుంది. దీని ఫలితంగా మనకు విషప్రయోగం, అథ్లెటిక్ ఫుడ్స్, పాదాల తిమ్మిర్లు, ఎడిమా, కండరాల చర్మము లేక
గుండె పనితీరు బలహీనపడుతుంది. ఈ యొక్క విటమిన్ బి1 థియోమిన్ అనే విటమిన్ లోపం వల్ల దీన్ని కూడా మనం అందరం కూడా హెల్తీగా నార్మల్గా ఉండడానికి మనకు చాలా చాలా దోహదపడుతుందండి. నెక్స్ట్ విటమిన్ వచ్చింది విటమిన్ బి2. ఈ యొక్క విటమిన్ బి2 యొక్క నార్మల్ రేంజు 1.549 నుంచి 2.213 మధ్య ఉంటే విటమిన్ బి2, దీన్ని రిబోఫ్లేవిన్ అంటారండి. దీన్ని సైంటిఫిక్ నేమ్. ఈ యొక్క రిబోఫ్లేవిన్ అనేది యొక్క మెయిన్ విధి ఏమనగా అంటే రోగనిరోధక శక్తిని పెంచడానికి, తలనొప్పికి చికిత్స చేయడానికి విటమిన్ బి2 మనకు దోహదపడుతుంది. ఈ విటమిన్ బి2 అనేది కాలేయంలో కొవ్వు మరియు ప్రోటీన్ జీవక్రియ మరియు నిర్వశీకరణకు బాధ్యత వహిస్తుంది. విటమిన్ బి2 అనేది. ఇప్పుడు మనకు విటమిన్ బి2 లోపం వల్ల పెరుగుదల తగ్గుతుంది, అంటే మరుగుదనం అండి. చర్మం రకము, నోటి రకం, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఈ యొక్క విటమిన్ బి2 ఏదైతే ప్రాబ్లం ఉందో రిబోఫ్లేవిన్ సైంటిఫిక్ నేమ్ దాంది. దీని లోపం వల్ల మనకు వచ్చింది ఈ యొక్క పెరుగుదల లోపము, మరుగుజ్జుతనం. ఎవరైతే మరుగుజ్జుతనం ఉంటుందో వాళ్ళందరికీ కూడా విటమిన్ బి2 లోపం ఉంటుంది. దీని ద్వారా మనం వచ్చింది దీని నార్మల్ రేంజ్కి మనం పెట్టుకోగలిగామంటే హెల్తీగా ఉంటే మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ విటమిన్ పరంగా వచ్చింది విటమిన్ డి3. విటమిన్ బి3 అండి నార్మల్ రేంజ్ వచ్చింది 14.477 నుంచి 21.348 మధ్య ఉంటే విటమిన్ బి3, దీని సైంటిఫిక్ నేమ్ నియాసిన్. దీని మెయిన్ ఫంక్షన్ ఏమనగా అంటే మంచి కొలెస్ట్రాల్ను పెంచుతూ హానికరమైన కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. విటమిన్ బి3 దీన్ని సైంటిఫిక్గా మనము దీనివల్ల మనకు నియాసిన్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంపార్టెంట్, మనకు స్టార్ మార్క్ పెట్టుకోండి. ఈ యొక్క నియాసిన్ విటమిన్ బి3 స్కిన్ లైట్నరు, వ్యతిరేక మొటిమలు, చర్మ అవరోధన బలపరచడం, వృద్ధాప్యం నివారించడం, మడతలు, ఫైన్ లెన్స్కు తగ్గించడం, వాసలైన్ కంటే ఎక్కువ మాయిశ్చరైజర్ ఉండడం, చర్మం జిడ్డుబారిపోవడం, సెబం తగ్గించడం, హైపర్ పిగ్మెంటేషన్ ప్రజలు నివారించడం. విటమిన్ బి3ని నికోటినిక్ ఆమ్లం అని ఉంటాడు. దీన్ని నికోటినమైడ్ అని కూడా అంటారు. నికోటిక్ ఆమ్లము లేదా నికోటినమైన్ అని కూడా విటమిన్ బి3ని మనము సైంటిఫిక్గా పిలుస్తాము. దీనికి మొత్తం విటమిన్ బి3కి 3 పేర్లు ఉన్నాయి. నియాసిన్ అని, నికోటిక్ ఆమ్లం అని, నికోటినమైడ్ అని కూడా పిలుస్తామండి మనము. ఇది ముఖ్యంగా మనకు మానవ శరీరం సంశ్లేషణ కోసం ట్రిప్టోపాన్ను ఉపయోగించుకుంటుంది. ఇది సింథటిక్ హార్మోన్ యొక్క ముఖ్యమైన పదార్థము. మనకు విటమిన్ బి3 రక్త ప్రసరణ ప్రోత్సహించడానికి, రక్తపోటును తగ్గించడానికి, కొలెస్ట్రాల్ను మరియు ట్రైగ్లిజరైడ్ను తగ్గించడానికి, జీర్ణశయాంతర రుగ్మతను తగ్గించడానికి, మెనియర్ సిండ్రోమ్ లక్షణాలు తగ్గించడానికి, జంతువుల కాలేయాలు, మూత్రపిండాలు, లీన్ మాంసం, గుడ్లు, గోధుమ బీజం, సంపూర్ణ గోధుమ ఉత్పత్తిలో వేరుశెనగ, అంజూరం మొదలైన వాటిలో విటమిన్ బి3 పుష్కలంగా ఉంటుంది. వన్స్ అగైన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. విటమిన్ బి3 పుష్కలంగా ఉన్నటువంటి పదార్థాలు మనము జంతువుల కాలేయము, మూత్రపిండాలు, లీన్ మాంసము, గుడ్లు, గోధుమ బీజము, సంపూర్ణ గోధుమ ఉత్పత్తులు, వేరుశెనగ తెల్లయండి, వేరుశెనగ అంటే అంజీరా మొదలైన వాటిలో విటమిన్ బి3 మనకు ఉంటుంది. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకొని నేచురల్గా లభిస్తున్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మన యొక్క విటమిన్ బి3ని చాలా హెల్త్ కాపాడుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. వన్ ఆఫ్ ద చాలా వెరీ ఇంపార్టెంట్ విషయం ఏదన్నా ఉందంటే విటమిన్ బి3. నెక్స్ట్ మనం విటమిన్ బి6 అండి. దీని విటమిన్ బి6 వచ్చింది నార్మల్ 0.824 నుంచి 1.942 మధ్య ఉంటే విటమిన్ బి6 అనేది నార్మల్గా ఉన్నట్టు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చింది పెరిడాక్సిన్. విటమిన్ బి6 సైంటిఫిక్ నేమ్ పెరిడాక్సిన్. దృష్టి మెరుగుపరచడంలో సహాయపడడానికి,
పిఎంఎస్ను మెరుగుపరచడానికి, మెదడు ఆరోగ్యానికి కూడా మద్దతు ఇవ్వడానికి ఇది కూడా ఇంపార్టెంట్ అండి. విటమిన్ బి6 అమైనో ఆమ్లాల జీవక్రియకు సంబంధించినది. ఇది నాడీ సంబంధమైన చికాకు అదృశ్యం చేయడానికి దారితీస్తుంది. క్లోమాన్ని కాపాడడానికి విటమిన్ బి6 మనకు చాలా ఇంపార్టెంట్. విటమిన్ బి6 స్టార్ మార్క్ పెట్టుకోండి. ఇది కూడా మనము హెల్తీగా కాపాడుకునే అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క విటమిన్ బి6 పెరిడాక్సిన్ సైంటిఫిక్ నేమ్ ఇదండి విటమిన్ పరంగా, బి6 పరంగా. నెక్స్ట్ విటమిన్ బి కాంప్లెక్స్లో లాస్ట్ది విటమిన్ బి12. విటమిన్ బి12లో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీని సైంటిఫిక్ నేమ్ కోబాలమిన్. ఇక నార్మల్ రేంజ్ 6.428 నుంచి 21.396 మధ్య ఉంటే విటమిన్ బి12 నార్మల్గా ఉన్నట్టు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. విటమిన్ బి12 సార్, నా వాయిస్ వినపడుతుందా? సార్ వినబడుతుంది సార్. ఈ ఫోన్ కాల్స్ అలాడిపోతున్నాం సార్, ఫోన్లు భయంకరంగా వస్తున్నాయి. విటమిన్ బి12 వచ్చింది. వన్స్ అగైన్ రిపీట్ చేస్తానండి. నార్మల్ రేంజ్ 6.428 నుంచి 21.396 మధ్య ఉంటే నార్మల్గా మనం యొక్క విటమిన్ బి12. దీని సైంటిఫిక్ నేమ్ కోబాలమిన్. ఎర్రక్త కణాలలో డిఎన్ఏ మరియు సాధారణ నల్లన పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. విటమిన్ బి12 అనేది ఎముక మజ్జ యొక్క హెమటోపోయిటిక్ పనితీరు ప్రేరేపించే పనితీరును కలిగిస్తుంది. ఎముక మజ్జ అండి, బోన్ మ్యారో అనేది మనకు చాలా ఇంపార్టెంట్. విటమిన్ బి12 అండి. బి కాంప్లెక్స్ మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. విటమిన్ బి కాంప్లెక్స్ వచ్చింది. విటమిన్ బి3 ఇంపార్టెంట్ మనకు. విటమిన్ బి6 ఇంపార్టెంట్. విటమిన్ బి12 ఇంపార్టెంట్. ఈ మూడు మనకు ఎన్ని కలిపి కాంప్లెక్స్ అని దీనికి పేరు, బి కాంప్లెక్స్ అని. కానీ దీంట్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. కానీ మనకు ఈ యొక్క 8G మిషన్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు కేవలం ఈ రిపోర్ట్లో మాత్రమే మనం చూసాం. ఎందుకంటే ఈ రిపోర్ట్లో వాంటెడ్, మనకు మిగతా రిపోర్ట్లో మనకు ఇంపార్టెంట్ కాదండి. ఈ చూసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. బి3, బి6, బి12 ఈ మూడు ఇంపార్టెంట్ మనకు. ఈ బి1, బి2 అనేది జస్ట్ మన అబ్జర్వేషన్ చూసి సరిపోతుందండి. ఇంకోటి విటమిన్ సి అండి. విటమిన్ సి 7th రిపోర్ట్ దీంట్లో మనకు విటమిన్ సి అనమాట. నార్మల్ వచ్చింది 4.543 నుంచి 5.023 మధ్య ఉంటే విటమిన్ సి అనేది నార్మల్గా ఉన్నట్టు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. దీని సైంటిఫిక్ నేమ్ విటమిన్ సిని ఆసార్బిక్ ఆమ్లము అంటారు. విటమిన్ సి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మన శరీరం కొవ్వులను శక్తిగా మార్చడానికి సహాయపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ను మద్దతు ఇవ్వడానికి, మన కణాల్లో ఫ్రీ రాడికల్స్ నుండి నష్టాన్ని రక్షించడానికి, మన మెదడు యొక్క ఆరోగ్యకరమైనటువంటి పనితీరు మెరుగుపరచడానికి, మన శరీరంలో కొల్లాజెన్ తయారు చేయడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మనము విటమిన్ సి అనేది రంగు లేనటువంటి స్ఫటికం, నీరు మరియు ఆల్కహాల్లో కరిగిపోతుంది. మనందరికీ కూడా తెలుసు బి కాంప్లెక్స్, సి విటమిన్, అదేవిధంగా కొవ్వులో కరిగే విటమిన్ ఏడిఏకే, నీటిలో కరిగే బి కాంప్లెక్స్, సి విటమిన్ అండి. కొన్ని విటమిన్ నీటిలో కరుగుతాయి, కొన్ని కొవ్వులో కరుగుతాయి. బి కాంప్లెక్స్, సి విటమిన్ అనేది మనకు నీటిలో కరిగిపోతాయి అన్నమాట. కొవ్వులో కరిగేది ఏడిఈకే, అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం సి విటమిన్ రంగు మరియు ఆల్కహాల్లో కరిగిపోతుంది, సులభంగా నాశనం అయిపోతుంది. శరీర రోగనిరోధక శక్తి మెరుగుపరచడానికి, కేశనాళికతను మెరుగుపరచడానికి, ఈ యొక్క సి విటమిన్ లోపం వల్ల స్కర్వీ వ్యాధి వస్తుంది. గాయం నయం చేయడానికి ప్రోత్సహించే విటమిన్ ఏదంటే అది సి విటమిన్ మాత్రమే. గాయాన్ని నయం చేయడానికి ప్రోత్సహించే విటమిన్ ఏదంటే సి విటమిన్. ఇది చాలా ఇంపార్టెంట్. సి విటమిన్ కూడా చాలామందికి సి విటమిన్ లోపం వల్ల అస్తమానం రకరకాల ప్రాబ్లమ్స్ మనం అందరం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సి విటమిన్ అందరూ కూడా నార్మల్ తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదండి సి విటమిన్ పరంగా. ఇంకా లాస్ట్ వెరీ ఇంపార్టెంట్, అన్నిటికన్నా హైలైట్, వెరీ ఇంపార్టెంట్ విటమిన్ డి3. దీని విటమిన్ డి అంటారు, విటమిన్ డి3 అంటారు.
విటమిన్ D3 అన్నా, విటమిన్ డి అన్నా రెండు ఒకటే. ఇది డబుల్ స్టార్ మార్క్ పెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నార్మల్ వచ్చింది 5.327 నుంచి 7.109 మధ్య ఉంటే విటమిన్ D3 నార్మల్గా ఉన్నట్టు మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే విటమిన్ D3 గుండె పనితీరు మెరుగుపరచడానికి, మెదడు అభివృద్ధిని మెరుగుపరచడానికి, రోగనిరోధక వ్యవస్థను బలపరచడానికి, యాంటీ క్యాన్సర్ ప్రభావాలు అందించడానికి, కండరాల పనితీరును బలపరచడానికి, దృఢమైన ఎముకలు మరియు దంతాలకు అవసరం అయినటువంటి విటమిన్ D3. విటమిన్ D3 అనేది ప్రధాన శారీరక విధి పేగు కాలుష్యంలో శోషణ ప్రోత్సహించడానికి, ఎముక కాలుష్యంలో ఫాస్ఫరస్ అటాచ్మెంట్ను ప్రేరేపించడానికి ఈ యొక్క విటమిన్ D3 అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి అన్నిటికన్నా మెయిన్గా ఉన్నటువంటి విటమిన్ D3 లోపంతో చాలామంది బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ లోపం మన దగ్గర ఎక్స్ట్రాఆర్డినరీ ప్రొడక్ట్ ఉంది మన దగ్గర. అవి కాగానే మీకు వచ్చింది కాంబినేషన్ నేను చెప్తాను. ఇదండి 8th రిపోర్ట్ దీంట్లో విటమిన్ పరంగా. 9th రిపోర్ట్ ఇంపార్టెంట్ విటమిన్ E. విటమిన్ E నార్మల్ రేంజ్ 4.824 నుంచి 826 నుంచి 6.013 మధ్య ఉంటే విటమిన్ E అనేది నార్మల్గా ఉన్నట్టు మనం అందరం కూడా గుర్తించవచ్చు. విటమిన్ E ప్రధానమైన విధులు 6 ఉన్నాయండి. కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యం చేయడానికి, దెబ్బతిన్న చర్మాన్ని రిపేర్ చేయడానికి, జుట్టు మెరిసేలాగా ఆరోగ్యంగా ఉంచడానికి, దృష్టిని మెరుగుపరచడానికి, సెల్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, గర్భధారణ సమయంలో శిశువు యొక్క సరైన పెరుగుదల మరియు అభివృద్ధి నిర్ధారించడానికి ఈ యొక్క విటమిన్ E. ఈ విటమిన్ E మగ సంతానోత్పత్తి కారకం. ఇన్ఫర్టిలిటీ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా విటమిన్ E లోపం వల్ల మగవారికి వచ్చిందే ఈ యొక్క సంతానోత్పత్తి కారణమైన విటమిన్ ఏదైనా ఉందంటే విటమిన్ E. జెంట్స్ మాత్రమే ఉంటుందండి ఈ యొక్క లోపం. కణాల అంతర్గత నిర్మాణం యొక్క సమగ్రతను కాపాడడానికి దీని యొక్క విటమిన్ E యొక్క ప్రాథమిక విధి. కణాలలో మరియు కణ త్వచాలపైన లిపిడ్ ఆక్సీకరణ నిరోధించడానికి, ఫ్రీ రాడికల్ నష్టం కాపాడడానికి, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్, బ్యూటిఫైయింగ్ విధులు కూడా ఈ యొక్క విటమిన్ E కలిగి ఉంటుంది. ఇది విటమిన్ E పరంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. లాస్ట్ విటమిన్లో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే విటమిన్ K ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టుకోండి. నార్మల్ వచ్చింది 0.717 నుంచి 1.486 మధ్య ఉంటే ఈ యొక్క విటమిన్ K అనేది మనం నార్మల్గా ఉన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు. ఇందులో మనం చూసుకోవాల్సిన అనాటమీ ఏంటంటే సాధారణంగా రక్తం గడ్డగట్టడానికి, ఎముకల పెరుగుదలను ప్రోత్సహించడానికి అతి ముఖ్యమైన విటమిన్ ఏదన్నా ఉందంటే అది విటమిన్ K. 4 రకాల రక్తం గడ్డకట్టే ప్రోటీన్ల సంశ్లేషణకు విటమిన్ K ముఖ్యమైన పదార్థం. రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్ ఏదైనా ఉందంటే అది K విటమిన్ అండి. ఇది టోటల్గా ఈ యొక్క విటమిన్ అనాలిసిస్ రిపోర్ట్లో మనకు 10 రకాల రిపోర్ట్లు. ఈ ప్రాబ్లంలో ఏది ఉన్నప్పటికీ మనకు వచ్చింది కేవాలో ఫుడ్ సప్లిమెంటరీ మన అందరు కూడా వాడవలసింది మల్టీ విటమిన్ టాబ్లెట్. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. హిమాలయన్ బెర్రీ జ్యూస్ ఉదయం 30 ml, ఈవినింగ్ 30 ml. హిమాలయన్ శిలాజిత్ రెజిమ్ ఇది మార్నింగు ఈవినింగు 1 గ్రామ్. ఈ 3 ఇచ్చారంటే ఈ ప్రాబ్లం ఏది ఉన్నప్పటికీ మనకు విటమిన్ ఏ కావచ్చు, B1 కావచ్చు, B2 కావచ్చు, B3 కావచ్చు, B6 కావచ్చు, B12 కావచ్చు, సి కావచ్చు, విటమిన్ సి కావచ్చు, విటమిన్ D3 కావచ్చు, విటమిన్ E కావచ్చు, విటమిన్ K కావచ్చు. ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ ఈ యొక్క కాంబినేషన్ మనకు మల్టీవిటమిన్, హిమాలయన్ శిలాజిత్, హిమాలయన్ బెర్రీ జ్యూస్ ఈ 3 మనం 6 months వాడగలిగామంటే మన అందరం కూడా ఈ యొక్క ప్రాబ్లం నుంచి మనము కాపాడగలుగుతాం. ఓకేనండి. ఈ విటమిన్ సంబంధించి మీకు ఏమైనా అభ్యంతరాలు అడగండి, నేను క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ వేరే టాపిక్కి వెళ్దాం. సార్ విటమిన్ K గురించి మరొకసారి చెప్పండి సార్. ఓకే సార్. రక్తం గడ్డకట్టడానికి,
ఎముకల పెరుగుదలను ప్రోత్సహించడానికి. ఈ రెండే సార్ మెయిన్. రక్తం కరగడానికి, ఎముకల పెరుగుదల ప్రోత్సహించడానికి దీని ప్రధానమైన విధి. ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్, ఎనీ క్వైరీస్ అబౌట్ విటమిన్స్? సార్ ఎవరికైనా ఏమైనా అడగండి, అభ్యంతరాలు. క్లియర్ అందరికీ విటమిన్స్ పైన? విటమిన్లు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏది సార్ మనం చూసుకోవాల్సింది? విటమిన్ D3 సార్. వెరీ గుడ్. నెక్స్ట్ సార్, బి కాంప్లెక్స్ లో B3, B6, B12, sir. వెరీ గుడ్ సార్. B12 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఓకేనా? ఓకే సార్, కాంబినేషన్స్ ఏమేమి ఇస్తాం సార్ మనము? మల్టీవిటమిన్ టాబ్లెట్, హిమాలయన్ బెర్రీ ఇలా చేస్తాం. మీరందరూ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మల్టీవిటమిన్ టాబ్లెట్ 6 months కన్నా ఎక్కువ వాడివద్దండి ఎవరికైనా సరే. 6 months ఈజ్ ఎనఫ్ అండి. అదొక్కటి తగ్గించుకోవాలి, మిగతాది ఏం కాదు. కానీ మళ్ళీ విటమిన్స్ ఎక్కువైనా కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మల్టీవిటమిన్ అనేది 6 months కన్నా ఎక్కువ రోజులు వాడివద్దండి ఎవరికైనా సరే. అది నోట్ చేసుకోండి. ఓకేనా సార్? నెక్స్ట్ వేరే టాపిక్ వెళ్దామా? ఎస్ సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో ప్రస్తుతం అందరూ కూడా ఈ యొక్క ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య దాదాపు ప్రతి ముగ్గురిలో ఇద్దరికి ఉందండి. ఈ యొక్క ఒబేసిటీ ప్రతి ముగ్గురిలో ఒకరికి. గుర్తుపెట్టుకోండి మీరు. ఈ యొక్క ఒబేసిటీ ప్రాబ్లం అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా కూడా మనం వచ్చిందే ఈ రిపోర్ట్ చూసుకొని మనము కాంబినేషన్స్ మనం సజెషన్ చేయగలిగామంటే చాలా చాలా అద్భుతంగా మన దగ్గర పనిచేస్తాయి ఈ యొక్క ఒబేసిటీ రిపోర్ట్ ద్వారా. దీనిలో మొత్తంగా మనకు 5 రకాల రిపోర్ట్లు మనకు కనపడతాయి. ఎన్ని రకాల రిపోర్ట్లు ఉన్నాయి సార్ దీంట్లో? 5 సార్. ఓకే సార్, ఫస్ట్ వన్ అబ్నార్మల్ లిపిడ్ మెటబాలిజం కోఎఫిషియంట్. నార్మల్ రేంజ్ వచ్చింది 1.992 నుంచి 3.713 మధ్య ఉంటే ఈ యొక్క అబ్నార్మల్ లిపిడ్ మెటబాలిజం కోఎఫిషియంట్ నార్మల్గా ఉన్నట్టు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసాధారణ లిపిడ్ జీవక్రియ అనేది రక్తము మరి ఇతర కణజాలలో మరి అవయవాల కోసం ఉత్పత్తి చేయబడినటువంటి అసాధారణ లిపిడ్ పదార్థాలు మరియు వాటి జీవక్రియ బయటకు తీసుకోవడానికి పుట్టుకతో వచ్చేలాగా లేదా పొందిన కారకాలు, జన్యు మరియు నాడి, శరీర ద్రవాలు, హార్మోన్లు, ఎంజైమ్లు మరి కాలేయ కణజాలాలు మరి అవయవాల నియంత్రణకు లిపిడ్ జీవక్రియ ఈ కారకాలు అసాధారణ లిపిడ్ జీవక్రియలో రుగ్మతలను మరియు అవయవ పాథోఫిజియాలజికల్ మార్పులను కలిగి ఉన్నప్పుడు కారణమవుతుంది. హైపర్ ప్రోప్రోటీనిమియా, లిపిడ్ నిల్వల వ్యాధి, ఉభయకాయం, కొవ్వు కాలేయ మొదలైన వాటితో నిర్దిష్టమైన లక్షణాలు అబ్నార్మల్ లిపిడ్ మెటబాలిజం కోఎఫిషియంట్లో మనము ఇది చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి. ఫస్ట్ రిపోర్టు. దీని ద్వారా మనకు వచ్చింది ఈ యొక్క మన బాడీలో లిపిడ్ ప్రొఫైల్ ఎక్కడ మనకు ఎక్కువ ఉన్నాయి అనేసి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ రిపోర్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ రిపోర్ట్ అండి, బ్రౌన్ అడిపోజ్ టిష్యూస్ అబ్నార్మాలిటీస్ కోఎఫిషియంట్. సెకండ్ రిపోర్టు నార్మల్ రేంజ్ వచ్చింది 2.791 నుంచి 4.202 మధ్య ఉంటే ఈ యొక్క రిపోర్ట్ నార్మల్గా మన అందరం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని తెలుగులో బ్రౌన్ కొవ్వు కణజాల అసాధారణ తల గుణకం అంటారు. దీన్ని తెలుగులో బ్రౌన్ కొవ్వు కణజాలం అనేది థర్మోజెనిక్ అవయవ పనితీరును ఇది శరీరం తీసుకోవడము లేదా
చలని ప్రేరణ గురి చేస్తుంది. గోధుమ కొవ్వు కణాలు కొవ్వును కాల్చడం, శరీర శక్తి జీవక్రియల స్థాయి నిర్ణయించడం, 2 సందర్భాలలో వేడి మరియు చలన ప్రేరేపిత వేడి ఉత్పత్తి ద్వారా ప్రేరేపించబడినటువంటి దాన అని మనకు తెలుసు. బ్రౌన్ కొవ్వు కణజాలంలో థర్మోజెనిసిస్ సంస్థ శరీర వేడి మొత్తములో నియంత్రణలో ప్రత్యక్షంగా పాల్గొంటుంది. అదనపు శరీర వేడిని ఇన్ విట్రో శక్తి జీవక్రియకు పంపిణీ చేస్తుంది. బ్రౌన్ కొవ్వు కణజాలం థర్మోజెనిసిస్ శరీరం యొక్క పోషక సమతుల్యత కాపాడుతుంది. దీన్ని మన శరీరం ఉపకాయం నుంచి నిరోధించడానికి ఈ యొక్క బ్రౌన్ అడిపోస్ టిష్యూస్ అబ్నార్మాలిటీస్ కోఎఫిషియంట్ అనేది మనం గుర్తించవచ్చు. ఇది జస్ట్ మనం అంత ఇంపార్టెంట్ కాదు, చూసుకోవాలి అంతే. థర్డ్ రిపోర్ట్ అండి, హైపర్ ఇన్సులినేమియా కోఎఫిషియంట్ నార్మల్గా వచ్చింది 0.097 నుంచి 0.215 మధ్య ఉంటే హైపర్ ఇన్సులినిమియా గుణకం అంటారు దీని తెలుగులో. ఉభయకాయం తరచుగా హైపర్ ఇన్సులిమియాతో కలిసి ఉంటుంది. సాధారణంగా ఈ హైపర్ ఇన్సులిమియాని విభాగం ఉభయకాయం వల్ల సంభవిస్తుందని నమ్ముతారు. హైపర్ ఇన్సులిమిక్ ఉభయకాయము ఇన్సులిన్ విడుదల సాధారణం కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ ఇన్సులిన్ గణనీయమైన కొవ్వు పేరుకుపోవడానికి ప్రోత్సహిస్తుంది మరియు ఇన్సులిన్ మొత్తము కొవ్వు పదార్థం యొక్క సూచిక ఉపయోగపడుతుందని ఒక నిర్దిష్టమైన కోణంలో ఉభయకాయాన్ని పర్యవేక్షణ కారకంగా ఉపయోగించవచ్చని సూచించబడింది. ప్లాస్మా ఇన్సులిన్ సాంద్రత మరియు మొత్తం కొవ్వు పదార్థ గణనీయంగా సానుకూలంగా సంబంధం కలిగి ఉంటుంది. ఈ యొక్క హైపర్ ఇన్సులినిమియా గుణకం అనేది దీని ద్వారా మనకు వచ్చింది. ఈ యొక్క ఇన్సులిన్ ఉత్పత్తి, అదేవిధంగా కొవ్వు, ఆ విధంగా దీన్ని ఏ విధంగా ఉంది దీన్ని బట్టి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. మేజర్గా ఈ రిపోర్ట్ మీరు చూసిన ఉభయకాయం ఎక్కువ ఉన్న వాళ్ళు, అదేవిధంగా షుగర్ ఉన్న పేషెంట్లు, ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాని వాళ్ళకు హై రేంజ్లో చూపిస్తుంది. దీన్ని బట్టి కూడా మనము ట్రీట్మెంట్ చేయొచ్చు. ఫోర్త్ రిపోర్ట్ అండి, న్యూక్లియస్ ఆఫ్ ద హైపోథలామస్ అబ్నార్మల్ కోఎఫిషియంట్ అంటారు మా దీనికి. నార్మల్ వచ్చింది 0.332 నుంచి 0.626 మధ్య ఉంటే నార్మల్గా మనం గుర్తించవచ్చు. హైపోథలామస్ అసాధారణ గుణకం యొక్క కేంద్రం తెలుగులో అంటారు దీన్ని. మానవ హైపోథలామస్ అనేది జంతువులో తెలిసినటువంటి 2 జతల తినే ప్రవర్తన కేంద్రకాలుగా ఉన్నాయి. ఉదార కాంట్రారెల్ న్యూక్లియస్ దీన్ని పూర్తిగా కేంద్రం అని కూడా పిలుస్తారు. వెంట్రోలిటరల్ న్యూక్లియస్ కోసం మరొక ఆకలి దీని హబ్ అని కూడా పిలుస్తారు. పూర్తి కేంద్రీయ ఉత్తేజిత సంతృప్తి మరియు యాంటీపీసెంట్ ఆకలిని నాశనం చేస్తాయి. ఈ యొక్క న్యూక్లియస్ హైపోథలామస్ అబ్నార్మల్ కోఎఫిషియంట్ అనేది అంత ఇంపార్టెంట్గా జస్ట్ మనం తెలుసుకోవాలండి. ఇది ఇంపార్టెంట్ లాస్ట్ వన్, ట్రైగ్లిజరైడ్స్ కంటెంట్ ఆఫ్ అబ్నార్మల్ కోఎఫిషియంట్. ఇది మనకు అక్యురెన్సీ రావాలంటే నైట్ టైము బాగా ఫ్రెష్గా పనుకొని అర్లీ మార్నింగ్ బ్రష్ చేయకముందే హాట్ వాటర్ మార్నింగ్ తాగి వచ్చి ఈ యొక్క ట్రైగ్లిజరైడ్స్ కంటెంట్ ఆఫ్ అబ్నార్మల్ కోఎఫిషియంట్ చూసినామంటే మనము అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవచ్చండి. ఆ రేంజ్లో మాత్రం మనకు అక్యురెన్సీ 80% వస్తుంది. ఇప్పుడు మనము తెలుసుకోవాల్సిన విషయం నార్మల్ రేంజ్ వచ్చింది 1.341 నుంచి 1.991 మధ్య ఉంటే నార్మల్గా మనం గుర్తించవచ్చు. అసాధారణ గుణకం యొక్క ట్రైగ్లిజరైడ్ కంటెంట్ కాలేయము మరియు కండరాల గ్లైకోజన్ నిల్వ రూపంలో విభజించబడిన శక్తి వినియోగం కంటే రోజువారీ క్యాలరీల వినియోగం
దాదాపు పూర్తిగా కొవ్వుగా మార్చబడుతుంది మరియు శరీరం కొవ్వు లైబ్రరీలో నిల్వ చేయబడుతుంది. ప్రధానంగా ట్రైగ్లిజరైడ్ల పరిమిత ట్రైగ్లిజరైడ్ నిల్వలలో కారణంగా అందువల్ల శరీర వేడి యొక్క ప్రధాన నిల్వ రూపంలో కొవ్వు, తటస్థ కొవ్వు మరియు కార్బోహైడ్రేట్లు పునరావృత అధిక తీసుకోవడం వల్ల కొవ్వు సంశ్లేషణ ఉభయకాయానికి బాహ్యకారకాలుగా వేగవంతమవుతుంది. ఎప్పుడైతే ఉభయకాయం ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ట్రైగ్లిజరైడ్ సమస్యతో అదేవిధంగా బాధపడుతూ ఉంటారు. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మాంసకృతులు ఎక్కువ తినేవారు, అదేవిధంగా వ్యాయామం సరిగా చేయని వారికి, అదేవిధంగా ఆల్కహాల్ ఎక్కువ తాగేవారికి ఈ యొక్క ట్రైగ్లిజరైడ్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీనికి టోటల్గా ఈ యొక్క 5 రిపోర్ట్లో మనకి ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ మన దగ్గర ఫుడ్ సప్లిమెంట్ చాలా అద్భుతంగా ఉండే ఫ్యాట్ బర్నింగ్ జ్యూస్ ఉదయము 30 ml, ఈవినింగ్ 30 ml మనం హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగలిగామంటే 100% మనకు రిజల్ట్ వస్తుంది. దీంతోపాటు స్లిమ్ ఫిట్ మిథోరా క్యాప్సూల్ మార్నింగు, ఆఫ్టర్నూను, ఈవినింగ్ 3 టైమ్స్ చేసుకోవాలండి. ఇది మీల్ రీప్లేస్మెంట్ పౌడర్, దీన్ని ఖచ్చితంగా హాట్ వాటర్లో మాత్రమే కలుపుకొని తాగాలి. మీల్ రీప్లేస్మెంట్ పౌడర్ ఉదయం వచ్చింది 2 మూతలు, 2 టీ స్పూన్స్ అండి పెద్దవి, ఈవినింగ్ వచ్చింది 2 టీ స్పూన్స్. మ్యాక్సిమం ఈ ఒబైసిటీతో బాధపడే వారందరికీ కూడా నైట్ పూట మాత్రం ఓన్లీ ఈ యొక్క మీల్ రీప్లేస్మెంట్ పౌడర్తోనే మీరు మ్యాంగో కానీ కుల్ఫీ కానీ పవర్ ఇచ్చి నైట్ అని తినకపోవడం ఉత్తమం. ఈ ఒబైసిటీతో బాగా ట్రైతులు ఎక్కువ ఉన్న వాళ్ళు నైట్ వచ్చింది ఫుడ్ తినకూడదు, అవాయిడ్ చేయడం చాలా మంచిదండి. దీంతో పాటే మిల్క్ 3 cell డ్రాప్స్, ఉదయం వచ్చింది 20 డ్రాప్స్, ఈవినింగ్ 20 డ్రాప్స్. దీంతో పాటు ఎవరికైనా టీ అలవాటు ఉంటే ఉదయం వచ్చింది టీ కానీ కాఫీ తాకన్నా గ్రీన్ టీ అనేది మనం వాడగలిగామంటే హెల్తీగా ఉంటాము. ఇదండి ఈ యొక్క ఒబైసిటీ సంబంధించిన రిపోర్ట్లో 5 రిపోర్ట్లు అండి. ఈ 5 రిపోర్ట్లకు సంబంధించి మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. నెక్స్ట్ వేరే టాపిక్ వెళ్దాం. ఒబైసిటీ సంబంధించి ఏమన్నా ఉన్నాయా సార్ మీకు రిపోర్ట్లో అభ్యంతరాలు? సార్ కాంపోజిషన్ లో మిల్క్ నెంబర్ 4 మిల్క్ 3 cell డ్రాప్స్ సార్, మిల్క్ 3 cell డ్రాప్స్ ఓకే సార్. గ్రీన్ టీ. వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను. సార్ ఈ ఒబైసిటీతో బాధపడే వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ మనం ఫ్యాట్ బర్నింగ్ జ్యూస్ ఇస్తాము, స్లిమ్ ఫిట్ మిథోరా క్యాప్సూల్ ఇస్తాము, మీల్ రీప్లేస్మెంట్ పౌడర్ ఇస్తాము, మిల్క్ డ్రాప్స్ ఇస్తాము. దీంతో పాటు టీ కాఫీ అలవాటున గ్రీన్ టీ ఇస్తాము. 6 months వాడాలి సార్. దీంట్లో ఏ రిపోర్ట్ ఇంపార్టెంట్ సార్ మనకు? ఎన్ని రిపోర్ట్లు ఇంపార్టెంట్ మనకు? ట్రైగ్లిజరైడ్ సార్, ట్రైగ్లిజరైడ్. ఇంకోటి ఫస్ట్ వన్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇది అబ్నార్మల్ అబ్నార్మల్ లిపిడ్ మెటబాలిజం. ఈ 2 ఇంపార్టెంట్ సార్, ఓకేనా? ఓకే సార్. సెకండ్ రిపోర్ట్ సంబంధించి మీకు ఏమన్నా క్వరీస్ ఉంటే అడగండి, క్లారిఫై చేస్తాను. ఫస్ట్ వన్ ఒబైసిటీ సంబంధించి మేజర్గా ఎంతమంది బాధపడుతున్నారు సార్? ఈ యొక్క ఒబైసిటీ సమస్యతో బాధపడేవారు ముగ్గురులో ఇద్దరు బాధపడుతున్నారు. ప్రతి ముగ్గురులో ఒకరు. ఎస్ సార్. కాబట్టి దీని ద్వారా కూడా మనము ఈ మిషన్తో మనము 4G కానీ 6G కానీ 8G మన దగ్గర ఏ మిషన్ ఉన్నప్పటికీ దాని ద్వారా ఉంటుంది సార్. ఇది 4Gలో చూపిస్తుందా సార్? 4G ఆపరేట్ చేయాలి ఎవరన్నా? ఈ రిపోర్ట్ చూపిస్తుందా? 4 ఉన్నాయి దీంట్లో, 5 రిపోర్ట్లు ఉన్నాయి సార్. ఒబేసిటీ చూపిస్తుంది. 5 రిపోర్ట్లు ఉన్నాయి, లేవనుకుంటా ఒకే రిపోర్ట్ ఉంటుంది కదా. మెటబాలిజం కోఎఫిషియంట్ ఉంటుంది అంతే కదా. లేదు సార్, కరెక్ట్ గా తెలియదు. ఉన్నది ఒబేసిటీ ఒకటే కాదు సార్, ఉన్నాయి కానీ ఎన్ని కరెక్ట్ తెలియదు. ఒబేసిటీ ఓకే సార్. మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన టోటల్గా ఉన్న రిపోర్ట్లలో నేను ఏదైతే చెప్తున్నానో స్టార్ మార్క్ అనేది, ఆ స్టార్ మార్క్ కంపల్సరీగా చెప్పండి. మిగతా చెప్పకపోయినా ఏం కాదు, కానీ దాని గురించి మీరు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు అవతల వ్యక్తులకు కన్నా కన్వీన్స్ చేయగలిగితే 100% ఎవరైతే మీ దగ్గర ఈ యొక్క స్కాన్ చేయించుకుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంది, వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ప్రొడక్ట్ కొనడానికి మొగ్గు చూపుతారు. దానికోసం ఇంత డెప్త్గా
మీకు అర్థమయ్యే భాష అనాటమీ క్లాస్తో సహా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా అవతల వ్యక్తిని ఎవరైతే మీకు స్కాన్ చేయించుకుంటారో అవతల వ్యక్తి మీరు కనుక సబ్జెక్ట్ చెప్పగలిగితే 100% వాళ్ళు మనకొచ్చింది సప్లిమెంటరీ కూడా వాడతారు. మనం చెప్పకపోయినా, మన దగ్గర సబ్జెక్ట్ లేకపోయినా అవతల వ్యక్తి మనకొచ్చింది కొనరు సార్. మళ్ళా కొంటామని తాస్కారం చేస్తారు. కాబట్టి ఇది కూడా ఒక బిజినెస్ లాజిక్ గుర్తుపెట్టుకోండి మీరు. అనాటమీ క్లాస్ నేర్చుకొని వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే, నేను చెప్పిన ఆ స్టార్ మార్కులన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. కాంబినేషన్స్ సార్ చెప్తున్నాను. నేను చెప్పిన కాంబినేషన్స్ అన్నీ కూడా లేకపోయినా కూడా ఎందుకంటే వాళ్ళకు రకరకాల కాంప్లికేటెడ్ ఉంటాయి కదా! ఆ కాంప్లికేటెడ్ మెయిన్ కంటెంట్ ఏమి ఇవ్వాలని దాంట్లో మనకిప్పుడు మనం వచ్చిందే ఈ ప్రాబ్లమ్ బాధపడే వాళ్ళకొచ్చిందే మెయిన్‌గా మీరు ఇవ్వాల్సింది దీంట్లో సింపుల్‌గా ఇవ్వాల్సింది ఫ్యాట్ బర్నింగ్, మిల్క్ తిసిర్ ఇవ్వండి. మిగతా ఏకన్నా ఏం గాదు. ఒకవేళ అన్ని రిపోర్ట్‌లు బాగున్నాయి. ఎందుకంటే మనం చూసిన మేజర్‌గా ఉన్నటువంటి అన్ని రిపోర్ట్‌ల కల్లా కూడా హెల్తీగా అందరికీ కూడా 90% ఈ ఒబేసిటీ యొక్క రిపోర్ట్ అందరికీ కూడా సరిగ్గా కనపడవు. మనకు ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఉంటుంది సార్. ఈ ప్రాబ్లమ్ అప్పుడు మనం వచ్చింది దీంతో పాటుగా వాళ్ళకి ఇంకా ఏమున్నా ఒకదానికొకటి సింక్. ముందు ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క వ్యక్తికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది అంటే దానికన్నా ముందు మనం ఏమి చూసుకోవాలన్నీ కూడా మీకు మైండ్‌కి వచ్చేసేయాల. మనందరూ కూడా ఏమి ఇవ్వాల స్టార్టింగ్‌లో చాలామంది ఏమంటారంటే మనం సప్లిమెంటరీ ఇచ్చినప్పుడు సార్ వేడుంది, వేడుంది అంటారు. వేడి ఉండాది అంటే యాక్చువల్‌గా మనం వేడి వస్తువులు ఇచ్చినప్పుడు వేడే ఉంటుంది మరి. అప్పుడు ఏం చేయాలంటే మనము అలోవెరా జ్యూస్ ఇవ్వాలి. వాటర్ మామూలుగా తాగే కన్నా 1 లీటర్ ఎక్స్‌ట్రా తాగిచ్చామంటే ఆ బ్యాలెన్స్ చేస్తుంది. అది మనం చెప్పగలగాలి. అది చెప్పకన్నా మనం ఇచ్చామంటే రేపొద్దున ప్రాబ్లమ్ అవుతుంది సార్. అందుకే మనము సబ్జెక్టు అవతల వ్యక్తికి ఇచ్చినప్పుడు, ప్రొడక్ట్ కాంబినేషన్ మనం ఇచ్చినప్పుడు వాళ్ళ మైండ్‌కొచ్చిందే ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు అల్లోపతి వాడి, రకరకాల కంపెనీలో వాడి వాళ్ళ మైండ్ వచ్చి ఖరాబ్ అయిపోయుంటుంది. అక్కడ తగ్గకనే మన దగ్గరకొస్తారు కాబట్టి, అప్పుడు వాళ్ళకి మనం బ్రెయిన్ వాష్ చేసి, ఈ విధంగా అనాటమీ క్లాస్ చెప్పి, కాంబినేషన్స్ ఈ విధంగా చెప్పి, వాడే విధానం ఈ విధంగా చెప్పగలిగామంటే, ఓహో! సార్ కరెక్ట్‌గా చెప్పాడు సార్. వాడమని అంటే అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు కొంటారు సార్. కాబట్టి ఇది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం సబ్జెక్ట్ నేర్చుకొని అవతల వ్యక్తికు ఒక పేషెంట్‌కు 10 నిమిషాలు మాక్సిమం టోటల్‌గా అన్ని స్కాన్ రిపోర్ట్ చేయాలి. మన ఎన్ని రిపోర్ట్ మేజర్‌గా మనం ఏం చూడాలి? మేజర్‌గా వచ్చింది వాళ్ళకి ఏమేమి చూసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 14 రిపోర్ట్ డెప్త్‌గా చూడనవసరం లేదు. దాంట్లో ఇంపార్టెంట్ ఏదని మీకు మైండ్‌కి వచ్చేసేయాల. ఇప్పుడు మనము అన్ని రిపోర్ట్‌లో చూసి చెప్పాలంటే దాదాపు 1 అవర్ పైన పడుతుంది. కానీ 1 అవర్ ఒక ఊర్లో ఒక 50 మంది వచ్చారనుకోండి. 50 మందికి మనము ఒక్కొక్కరికి 1 గంట అంటే ఎన్ని గంటలు పడుతుంది గుర్తుపెట్టుకోండి. అట్లా లేకన్నా మెయిన్ కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్‌లు అంటే ఏం చూడాలి మనము? అయి మీ మైండ్‌లో ఎక్కాలి సార్. ఇప్పుడు నేనైతే స్టార్ మార్కులు చెప్తున్నానో, ఆ స్టార్ మార్క్ రిపోర్ట్‌లు మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని ఆటోమేటిక్‌గా మనం ప్లాన్ చేసుకోవచ్చు సార్. సార్ నేను చెప్పేది అర్థమవుతుంది కదా క్లారిటీగా? ఎస్ సార్. ఎస్ ఎస్ సార్. సార్. క్లియర్‌గా అ అవునా కాదా సార్? నేను చెప్పేది అవునా కాదా సార్ చెప్పండి? నేను చెప్పేది రియలా అవునా కాదా? 100% సార్. Yes, sir. 100%. కరెక్టే సార్. అన్నీ ఓ చెప్పాలంటే ఒక రోజు కూడా పడతది సార్ మొత్తం ఆ! క్లియర్‌గా ఆ! చెప్పాలి. ఓకే సార్. ఇంక చిన్న టాపిక్కు లాస్ట్ రిపోర్టు. బోన్ గ్రోత్ ఇండెక్స్ అనాలిసిస్ రిపోర్ట్ అండి. దీని తర్వాత మళ్ళా మనం మాట్లాడుకున్నాము. ఓకే సార్. ఈరోజు లాస్ట్ టాపిక్ అండి. రిపోర్ట్ నంబర్ 27. లాస్ట్ రిపోర్టు బోన్ గ్రోత్ ఇండెక్స్. దీంట్లో మనకు 5 రకాల రిపోర్ట్‌లు మనము చెక్ జేసుకోవాలి. అందులో ఫస్ట్‌ది బోన్ ఆల్కలైన్ ఫాస్ఫేట్ నార్మల్ వచ్చింది 0.433 నుంచి 0.796 మధ్య ఉంటే ఈ యొక్క బోన్ ఆల్కలైన్ ఫాస్ఫేట్ నార్మల్‌గా ఉన్నట్టు మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము ఎముకల ఆల్కలైన్ ఫాస్ఫేటు ఎముక ద్వారా మాత్రమే స్రవిస్తుంది. ఇది ఆస్టియోసైట్ కార్యకలాపాలను లేదా క్రియాత్మకమైన స్థితిని నేరుగా ప్రతిబింబించడానికి, మానవ శరీరాన్ని అంచనా వేయడానికి, ఎముకల కణజీకరణ రుగ్మతలను ఉత్తమ సూచిగా ఉపయోగించడానికి, ఎముకలో కాల్షియం అవపాతం తగినంత లేనప్పుడు ఎంజైమ్ స్రావం పెరుగుతుంది. ఎముకలలో కాల్షియం స్రావం తగ్గుతుంది. కాబట్టి కాల్షియం శోషణ తనిఖీ చేయడం సహాయపడుతుంది.
ఇది జస్ట్ మనం తెలుసుకుంటే చాలండి, ఇంపార్టెంట్ కదా. సెకండ్ ఇంపార్టెంట్, ఆస్టియో కల్షన్ నార్మల్గా వచ్చింది 0.525 నుంచి 0.817 మధ్య ఉంటే ఆస్టియో కాల్షన్ అనేది నార్మల్గా ఉంటే మనం గుర్తించవచ్చు. వయసుతో పాటు విలువ మారుతుందన్నమాట. ఇది కంటిన్యూ అందరికీ ఒకే విధంగా ఉండదండి. నోట్ చేసుకోండి మీరు. వయసు పెరిగే కొద్దికి డిపెండ్ ఆన్ యొక్క ఆస్టియో కాల్షియం అనేది నార్మల్ ఏదైతే నోట్ చేసుకోవద్దని జస్ట్ అబ్జర్వ్ చేసుకోండి అంతే. ఎందుకంటే అందరికీ ఒకే విధంగా ఉండదు, ఇది వయసుతో పాటు మారుతూ ఉంటుంది అనమాట. దీన్ని వివిధ ధమనీయకరణ రేట్లలో ఆస్టియోకాల్సిన్ మరియు ఎముకల మార్పు వేగంగా, ఎముక టర్నోవర్ రేటు, ఆస్టియోకాల్సియం విలువ ఎక్కువగా, కొందరికి ఎక్కువగా ఉంటుంది, కొందరికి తక్కువగా ఉంటుంది. ప్రాథమిక బోలు ఎముకల వ్యాధిలో ఋతుక్రమంలో ఆగిపోయిన బోలు ఎముకల వ్యాధి అధిక మార్పిడి రకం కాబట్టి ఆస్టియోకాల్సిన్ గణనీయంగా పెరిగింది. వృద్ధాప్య ఆస్టియోపోరోసిస్ తక్కువ మార్పిడి రకం కాబట్టి పెరిగిన ఆస్టియోకాల్సిన్ స్పష్టంగా ఉండదు. ఆస్టియోకాల్సిన్ ఆస్టియోపోరోసిస్తో మార్పు తక్కువగా లేదా అధికంగా మార్పిడి రకమని గుర్తించగలము. ఇది వయసుతో పాటు మారుతూ ఉంటుంది, అందరికీ సమానంగా ఉండదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, డిపెండ్ ఆన్ ఏజ్ని బట్టి. ఎందుకంటే ఆస్టియోపోరోసిస్ అంటే ఇంతకుముందు మనం బోన్లో డిస్కస్ చేసుకున్నాము, దీనికి సింక్ అవుతుందిగా, అంత డెత్గా మనం చెప్పడం జరిగింది కాబట్టి జస్ట్ బ్రీఫ్ మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఈ రిపోర్ట్ ఇంపార్టెంట్. సెకండ్ రిపోర్ట్. థర్డ్ రిపోర్ట్ అండి, స్టేటస్ ఆఫ్ లాంగ్ బోన్ హీలింగ్, పొడవైన ఎముక వైద్యం యొక్క స్థితి. నార్మల్ వచ్చింది 0.713 నుంచి 0.992 మధ్య ఉంటే పొడవైన ఎముకల వైద్యం యొక్క స్థితి నార్మల్గా ఉంటే మనం గుర్తించవచ్చు. దీంట్లో మనము ప్రధాన అవయవాలలో ఒక పొడుగు చేసిన గొట్టము, ఒక వెన్నెముక 2 చివర్లుగా విభజించవచ్చు. శరీరము దాని బాహ్య పెరిమాంబ్రనస్ ఎముక యొక్క వెన్నెముక అని కూడా పిలుస్తారు. ఎముక మధ్యను ఉంచడానికి కేంద్ర ఎముక మధ్య కుహరము, 2 చివర్ల మరియు మరింత వాపు, దీన్ని ఎపిపైసల్ అని కూడా పిలుస్తారు. ఈ ఎపిపైసల్ మృదులాస్థితి విభాగం యొక్క ఉపరితలంతో జత చేయబడినటువంటి కీలు ఉపరితలంలో ఏర్పడి కీలు ఉపరితలం యొక్క పక్కనే ఉన్న ఎముక ఒక సౌకర్యవంతమైన కీలు కదలికలను ఏర్పరుస్తుంది. విస్తృత శ్రేణి కదలికలు పూర్తి చేయడానికి ఈ యొక్క స్టేటస్ ఆఫ్ లాంగ్ బోన్ హీలింగ్ అని దోహదపడుతుంది. జస్ట్ అది ఇంపార్టెంట్ కాదు, మనకు చూసుకోవాలంతే. ఫోర్త్ రిపోర్ట్, షార్ట్ బోన్ క్యాటలేజ్ హీలింగ్ సిచ్యువేషన్, చిన్న ఎముక మృదులాస్థి వైద్యం పరిస్థితి. నార్మల్ వచ్చింది 0.202 నుంచి 0.991 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. స్తంభాకారము లేదా ఘనాకార ఎముకల ఆకారాలు మరియు మణికట్టు పాదము, వెన్నెముక యొక్క చివరి భాగంలో ఉన్న మరిన్ని సమూహాలు, పొట్టి ఎముక ఎక్కువ ఒత్తిడి తట్టుకోగలదు. తరచుగా కఠినమైన స్నాయువులతో అనుబంధంగా నిర్మాణం యొక్క వశ్యతను తగిన పద్ధతిలో ఏర్పరుస్తుంది యొక్క షార్ట్ క్యాటలేజ్ హీలింగ్ సిచ్యువేషన్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మనం తెలుసుకోవాలంతే. లాస్ట్ రిపోర్టు, పైసియల్ లైన్ నార్మల్ 0.432 నుంచి 0.826 మధ్య ఉంటే నార్మల్గా గుర్తించవచ్చు. ఎపిపైసల్ లైన్ అనేది ఈ యొక్క ఎపిపైసల్ ప్లేట్ యొక్క క్రాస్ సెక్షన్ చిత్రాలు, పొడవైన ఎముకల్లో మెటాఫిసిస్, ఎపిపైసల్ ప్లేట్ మధ్య డిస్కోయిడ్ మృదులాస్థి ఉంటుంది. దీన్ని ఎపిపైసల్ ప్లేట్ అని పిలుస్తారు. పెరుగుదలలో ఎపిపైసల్ ప్లేట్ క్రమంగా అనిసికేషన్లో ఉన్నటువంటి స్వయంగా మారుతుంది
మరి తక్కువ, తద్వారా మనం పొడవైన ఎముకల పెరుగుదల నిర్ధారించడానికి, యుక్త వయసు కాలక్రమేణా అభివృద్ధి చెందడానికి, ప్రారంభించినప్పుడు లైంగిక హార్మోన్ల స్రావంతో ఎపిపైసిస్ అని అర్థం చేసుకోవచ్చు. తర్వాత క్రమంగా అసిఫికేషన్ పెరగడం ద్వారా కొనసాగించని సామర్థ్యం, తర్వాత అన్ని అసిఫికేషన్ పూర్తవుతుంది. ఇకపై పెరుగుదలకి స్థలము మరియు పెరుగుదల పదార్థాలు ఉండవు. ఈ 5 రకాల ప్రాబ్లంలో ఏది ఉన్నప్పటికీ మన దగ్గర ఎక్స్ట్రాఆర్డినరీ ప్రొడక్ట్ ఉన్నాయి. ఆర్థోకేర్ జ్యూసు, కాల్షియం మెగ్నీషియం D3 డ్రాప్స్, ఫ్లాక్సీడ్ క్యాప్సూల్స్ అన్నీ కూడా 6 నెలల కాలంలో వాడగలిగామంటే ఈ యొక్క బోన్ గ్రోత్ ఇండెక్స్ అనేది మనకు వచ్చింది హెల్తీగా ఉండి కాపాడుకోవచ్చండి. ఈ 5లో మనం చూసుకోవాల్సింది సెకండ్ రిపోర్ట్ ఇంపార్టెంట్ ఇదండి. ఓకే, ఈ యొక్క 5th వన్ సంబంధించి మీకు ఈ యొక్క బోన్ గ్రోత్ సంబంధించి ఏమైనా క్వరీస్ అడగండి. అందరికి క్లియరా సార్? క్లియర్ సార్. ఎస్ సార్, ఎస్ సార్, క్లియర్ సార్. కాంబినేషన్స్ రాసుకున్నారా? కాంబినేషన్ ఆర్థోకేర్ జ్యూస్, కాల్షియం మెగ్నీషియం D3 ఫ్లాక్సీడ్ క్యాప్సూల్. బ్లాక్ సీడ్. ఫ్లాక్సీడ్. ఓకే సార్, ఇప్పటి వరకు మనము 27 రకాల రిపోర్ట్లు, రేపు 3 రకాల రిపోర్ట్లు మనం డిస్కస్ చేసుకుంటే టోటల్గా మనకు 30 కంప్లీట్ అవుతాయి. 30 పోగా రిమైనింగ్ బ్యాలెన్స్ జనరల్గా 16 ఉంటాయి. అవి కాక లేడీస్ సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ ఉంటుంది, అది మెన్సువల్ సైకిల్ ఉంటుంది. జెంట్స్ సంబంధించి మేల్ సెక్సువల్ ఉంటుంది. తర్వాత ఇంకోటి మనకు 12 సంవత్సరాల్లో 12 అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకు అది ఒక రిపోర్ట్. అది మనకు అవసరం లేదు, మనం ఎందుకంటే చూడం కాబట్టి. దాంతోపాటు మనము కాంట్రాక్టు క్యాట్సెల్స్ అనే కంపారిజను, తర్వాత ఆ రిపోర్ట్ పరంగా చూసుకుంటే టోటల్గా మనకు 43 ప్లస్ ఇది ఒక 3 4 50 రిపోర్ట్లు మొత్తం మనం తెలుసుకోవాలి. అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ 46 రిపోర్ట్ అందరికీ జనరల్గా మనం చూసుకోవచ్చు. దాంట్లో ఈరోజు వరకు మనము 27 రకాల టాపిక్లు మనం డిస్కస్ చేయడం జరిగింది. రేపు 3 టాపిక్లు డిస్కస్ చేసుకుంటే టోటల్గా మీకు వచ్చింది 30 రిపోర్ట్స్. మెయిన్ రిపోర్ట్స్ అన్ని క్లియర్ అవుతాయండి. ఇది ఈరోజు టాపిక్. ఈరోజు చెప్పిన దాంట్లో మీకు ఫస్ట్ వన్ కావచ్చు, సెకండ్ వన్ కావచ్చు, థర్డ్ వన్ కావచ్చు, దీని మనకు విటమిన్లో కావచ్చు, ఒబైసిటీ కావచ్చు, బోన్ గ్రోత్ కావచ్చు. మీకు ఏమన్నా క్వరీస్ అడగండి, క్లారిఫై చేస్తాను సార్. ఎనీబడి? అందరికి అర్థమైనాయా? ఎస్ సార్. సబ్జెక్ట్ అర్థం కాదు సార్, కొన్ని సబ్జెక్ట్ కొత్త సబ్జెక్ట్ కాబట్టి అన్నీ మనం జస్ట్ తెలుసుకోవాలంతే. అన్ని లాంగ్వేజ్లో మనం తెలియాలంటే అది బ్రహ్మదేవుడు దిగి రావాలా, అది జరిగే పని కాదు. అవునా కదా సార్? అవును సార్, మనకు ముఖ్యమైనవి మీరు చెప్పిన స్టార్ మార్కు. అవి చేసుకోవాలి మనం, ఎందుకు అన్నీ తెలుసుకోవాలంటే మన జరిగే పని కాదు. అన్నీ అయితే మనకు టైం ఎక్కువ అయిపోతాయి సార్. ఎంజేపు చూడాలి సార్, మొత్తం అంతా కూడా ఒక వ్యక్తికి మనం రిపోర్ట్ చూసినప్పుడు ఎంజేపు చూడాలి. హాఫ్ అన్ అవర్ చాలు సార్, హాఫ్ అన్ అవర్లో. ఒక్కొక్కరికి హాఫ్ అన్ అవర్ చూస్తావు సార్ నువ్వు? ఎక్కడై సార్ నువ్వు హాఫ్ అన్ అవర్ చూస్తే 50 మంది పేషెంట్కి ఎప్పుడు చెక్ చేస్తారు సార్ నువ్వు? 50 మంది మాక్సిమం 10 మినిట్స్ సార్, అంతే. మాక్సిమం 10 మినిట్స్, 5 to 10 మినిట్స్ సార్ మీరు ఏం చేయాలంటే, అయిపోతుంది. ఇప్పుడు నేను ఇచ్చిన కంటెంట్ అంతా కూడా నేను మళ్ళీ దీన్ని సపరేట్గా తయారు చేస్తున్నా. ఈ 50 ఇప్పుడు చెప్పే రిపోర్ట్లు అన్నీ కూడా దాంట్లో స్టార్ మార్క్ ఏమి ఇవ్వాలి, కాంబినేషన్స్ అనేవి అవి మీకు మ్యాక్సిమం సెకండ్ ఎడిషన్ క్యాటలాగ్ బుక్లో ఇవ్వబోతున్నాను దాన్ని. ఎందుకంటే నీట్గా తయారు చేసి సెకండ్ అండ్ ఎడిషన్ బుక్లో మనం 8G మొత్తం సంబంధించి ఫుల్ డేటా ఇచ్చేసి రిపోర్ట్ చేద్దామని నా ఆలోచన వచ్చింది. ఆల్రెడీ మేడంకు ఫార్వర్డ్ చేశాను, ఆ వర్క్ జరుగుతూ ఉంది. ఎందుకంటే మనము పేషెంట్కు మనం చూసినప్పుడు ఆ బుక్ మన దగ్గర ఉంటే ఏమేమి మనం చూడాలి, ఈ రిపోర్ట్లో మనం ఏం చూడాలి, ఏ స్టేజ్లో ఉండాలి, దీన్ని బట్టి ఏమైనా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా నోట్ చేసుకొని ఈజీగా ఐడెంటిఫై చాలా దోహదపడుతుంది. కాబట్టి అది కూడా మనం పెట్టబోతున్నాం. అందరూ కూడా దయవుంచి మీకు ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా దాదాపు ఈరోజు 13 డే అనుకుంటా అన్నాడు ఈ క్లాస్ సంబంధించి. మనకు ఇక మిషన్ సంబంధించి ఈ 13 రోజులు అందరూ కూడా ఒకసారి మీరు ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి నీట్గా ఫస్ట్ రిపోర్ట్లో మనం ఏమేమి చూడాలి, దాంట్లో ఏం స్టార్ మార్కు, ఏం చెప్పాడు, అనాటమీ క్లాస్ ఏముంది, అవన్నీ కూడా మీరు తెలుసుకొని స్టడీ చేయండి సార్. ఎందుకంటే బయట మీకు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు రకరకాల వ్యక్తులు కలుస్తారు. మీరు దాంట్లో సక్సెస్ కావాలంటే మన దగ్గర పదే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత మీరు నమ్ముతారు నమ్మరు, నేను డైరీ చూపిస్తాను సార్. దాదాపు ఇప్పటికా
200 పేజీలు ఉంటే 150 పేజీలు అయిపోయింది డైరీ. ఓన్లీ ఈ యొక్క మిషన్ సంబంధించి అనాటమీ క్లాసే. ఇంకా అది అయిపోయే లోపల నా తెలిసి డైరీ అయిపోతుంది మొత్తం. కాబట్టి ఇంత బాగా అర్థమయ్యే భాషలో స్పష్టమైన తెలుగులో మనం చెప్తున్నాము. దాన్ని యూటిలైజ్ చేసుకొని మీరు వచ్చిన సబ్జెక్ట్ బాగా నేర్చుకొని మనమందరూ కూడా మన ముందు ఏముంది, రాబోయే రోజుల్లో 7 days టైం ఉంది. ఈ 7 రోజుల్లో మనం అందరం కూడా ఫ్లైట్ ఎక్కాలి థాయిలాండ్ టూర్కు. ఆ విషయం మర్చిపోద్దండి. ఎందుకంటే మీరు చూడాల్సింది ఒకటి 5 కిట్లు మీరు టార్గెట్ పెట్టుకున్నా కూడా రోజుకోటి అని కానీ మీరు ప్లాన్ చేసుకున్నా కూడా 7,000 రూపాయల కిట్టు. ఇక మిషన్ ఎవరి దగ్గర అయితే మీ దగ్గర మిషన్ ఉందో వాళ్ళు ఆపరేట్ చేసే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఈ యొక్క మిషన్ ఆపరేట్ తెలుసుకున్నప్పుడు రోజుకు ఒక పేషెంట్ చూసుకొని వాళ్ళ దాంట్లో 3 భాగాలుగా విభజించుకొని 7,000 రూపాయల ప్రోడక్ట్ మీరు అమ్మగలిగారంటే 7 రోజులు టైం ఉంది. 7 కిట్లు మీకు సేల్ అయిపోతాయి. 50% కంప్లీట్ అయిపోతుంది. ఆ విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి. ఖచ్చితంగా థాయిలాండ్ టూర్ మర్చిపోద్దండి. థాయిలాండ్ టూర్ ఒక మన కళ, మన ఆశయం. మనం సక్సెస్ కావాలంటే మన ఎండి సార్ 2 చెప్పడం జరిగింది. నెంబర్ 1 ఫారెన్ టూరు, నెంబర్ 2 అందరికీ కారు. ఫస్ట్ కారు నేను చెప్పను కానీ థాయిలాండ్ టూర్ మాత్రం చేయండి అందరూ. ఓకేనా సార్? అందరికీ క్లియరా? రెస్పాండ్ కానీ సార్. క్లియర్ సార్. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. మీ 1 అవర్ ఏది కూడా యూట్యూబ్ పెడతాలేవు సార్, నీకు అందుకే వాచింగ్ అవర్ పెరుగుతా లేదని చెప్పి అందుకే రికార్డ్ కంటిన్యూగా చేస్తున్నాను సార్ 1 అవర్ దాటిపోవాలని. కాబట్టి ఎందుకంటే మనం అన్నీ కూడా 40 నిమిషాలు 50 నిమిషాలు 30 నిమిషాలు ఉన్నాయి. కానీ వాళ్ళ మెసేజ్లు ఎందుకంటే 1 అవర్ ఉందంటే వాచ్ అవర్స్ ఎక్కువ వస్తాయి మనకు. నాకు యూట్యూబ్ కావాల్సింది ఓన్లీ వాచింగ్ అవర్స్ మాత్రమే కావాలి. సబ్స్క్రైబర్ వ్యూవర్స్ అందరూ అయిపోయారండి. దానికోసమే రికార్డ్ చేస్తున్నాము. కాబట్టి ఎంతసేపు జరిగినా కూడా ఈ రికార్డ్ అనేది తొలగించబడదు. కాబట్టి అందరూ కూడా రెస్పాండ్ కాండి. సార్ స్లోగా చెప్తున్నానా, ఫాస్ట్ పోతున్నానా, కవర్ అవుతుందా ఏంటి? ఇంతకన్నా స్లో అయితే చెప్పలేము సార్, జరిగే పని కాదు. ఓకే సార్. ఈ మిషన్ అందరూ బాగా నేర్చుకున్న తర్వాత ఆపరేట్ చేసిన తర్వాత నాకేమి ఇస్తారు సార్ గిఫ్ట్? మీరు ఊహించిన గిఫ్ట్ ఇస్తాం సార్. నాకు ఏం వద్దు సార్, నాకు గిఫ్ట్ ఏమి ఇస్తారా? నాకేం గిఫ్ట్ ఇవ్వద్దండి. మీరందరూ కూడా బాగా సబ్జెక్ట్ నేర్చుకొని న్యూట్రిషన్ మంచి డాక్టర్గా నేర్చుకొని మంచి పొజిషన్లో ఉండి నెలకు 1 lakh ఇన్కమ్ తీసుకుని అదే నా గిఫ్ట్. అంతకుమించి నేనేం కోరుకోను. థ్యాంక్ యూ సార్. అంతేగాని నాకేం డబ్బులు ఏమి ఇవ్వదండి. డబ్బులు సార్. సంపాదించుకోండి. డబ్బులు ఓకే. సంపాదించుకునే మార్గం నేను ఇస్తున్నా. ఓకే సార్. అండ్ నేను బాధపడే విషయం ఏంటంటే అన్నీ బాగానే ఉన్నాయి, 3 లక్షలు తక్కువ ఉంది, జూమ్ మీటింగ్ స్ట్రెంత్ పెరగట్లేదే, అదే నా బాధ. ఇంత సబ్జెక్ట్ బాగా చెప్తా అన్నప్పుడు, ఇంత డెప్త్గా చెప్తా అన్నప్పుడు ఎందుకు జూమ్ మీటింగ్ మీరు ఎక్కువ మంది ఇన్వైట్ చేయట్లేదు? చెప్పండి సార్. లేదు సార్, చాలా మంది ఓపిక లేక రావట్లేదు. అసలు జనాలకి ఓపిక లేక నెట్వర్క్ అంటేనే ఓపిక ఉండాలి సార్. ఓపిక లేకపోతే నెట్వర్క్ వేస్ట్, వేరే పని చేసుకోవచ్చు. ఉండాల అదే లేని అసలైందే లేదు సార్. ఓపిక అంతసేపు కూర్చోవాలా రాసుకోవాలంటే ఉండట్లేదు. ఏదో 10 నిమిషాలు మళ్ళా ఓపిక ఉండాలా, తీరికుండాలా, కోరికుండాలా, కనపడాలా, వినపడాలా, నిలబడాలా. ఇవన్నీ ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతాం. విజయం సక్సెస్. అంతే కదా మరి. మీరు బూట్ క్యాంపులో చెప్తే కదా, పదే చెప్తే కదా. సార్ నన్ను చాలా మంది ప్రబుద్ధులు నేను చెప్తాను పొద్దునకులని ఓపిక, తీరిక, కోరిక, కనపడని చాలా మంది నన్ను కామెంట్ చేస్తున్నారు సార్. ఐ డోంట్ కేర్, కామెంట్ చేసినా కూడా నాకేం లెక్కలేదు. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇవన్నీ ఉంటేనే మనం సక్సెస్ అవుతాం సార్. చాలా మంది ఈయనకు అది తప్ప ఇంకేముండదు అంటే ఇది మెయిన్ కంటెంట్ కదా. మెయిన్ కంటెంట్ మనం చెప్పగా డిస్కస్ చేయడం తప్పదు కదా. అవునా కదా సార్? ఈ రోజు సక్సెస్ అయినప్పుడు తెలుస్తుంది ఆ రోజు ఎందుకు చెప్పారు.
ఉమ్. తీరిక ఉండాలా, దాని తగ్గట్టు కోరిక ఉండాలా, అన్ని కరెక్ట్ సార్ అవి. కోర్స్ అన్ని అవునా కదా అని చెప్పేది కండి. అవును సార్. ఈరోజు ఒక కంపెనీ ఏదైనా చిన్న సమస్య వస్తే ఈ కంపెనీ బాగలేదు, తర్వాత వచ్చింది ఈ ప్రొడక్ట్ బాగలేదు, ఈ అప్లైన్ బాగలేదు ఆ? ఓకే సార్. అని అంటాము సార్. ఇది కూడా మనకు ఒక గాడ్ లాగా మనం దీన్ని, అందుకే చెప్తున్నా కేవాన్ లవ్ చేయండి లవ్ చేయండి చెప్తున్నా. కేవాన్ ఎవరైతే లవ్ చేస్తారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. లవ్ చేయని వాళ్ళు ఏం చేయలేం, అవునా కదా? ఎస్ సార్. ఖచ్చితంగా. కేవాన్ ఎవరైతే లవ్ చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు సార్. మిగతా వాళ్ళు ఏం చేయలేము. కనీసం రేపన్నా జూమ్ మీటింగ్ ఒక్కొక్కరిని తెస్తారా? 23 మంది, నేను కాక 22 మంది ఉన్నారు, ఒక్కొక్కరిని తెస్తారా? ఓకే సార్. ఏమి ఇవ్వాలి సార్? చేస్తాం. జూమ్ మీటింగ్ రెగ్యులర్గా వస్తే మీకు ఆఫర్ కూడా ఇచ్చినాము. నాకు తెలిసి ఒక్కరికి రాదులే ఆఫర్, ఎందుకంటే టైం మెయింటైన్ ఎవరు చేయలే, తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరు లేరు కాబట్టి. ఇప్పటివరకు అయితే ఒక్కరైనా ఉన్నారు సార్. స్క్రీన్ షాట్ పెడతా, అందరికీ గుర్తుందా? స్టార్టింగ్లో సార్, 8 నేనున్నాను వచ్చినాలో సార్, నేనున్నాను. సార్ ఎక్కువ రోజు నేను 5 నిమిషాలు లేట్కి వచ్చాను సార్. ఒక్క రోజు వచ్చినా మీకు ఆఫర్ రాదు. ఒక్క రోజు మీకు 60 రోజులు టైం ఇచ్చాను, ఒక్క రోజు కూడా ఆఫర్ అయినా మీకు ఇవ్వకూడదు. చూద్దాం ఎవరున్నారు. ఆల్రెడీ మీకు నా అన్ని స్క్రీన్ షాట్లు ఉన్నాయండి మీ ఎవరు లేరు డే సార్ నుంచి. అలా అయితే. ఆ? ఎవరు లేరు అట్లయితే. ఎందుకు లేదు ఉన్నారండి. సార్, నేనున్నాను. ఏ రోజు సార్, మిస్ మేము అవ్వకూడదు. ఉన్నాం సార్, కంటిన్యూగా ఉన్నాం సార్. మీరు ఉన్నారు సార్, మీరు లేదంటే ఎవరు లేరండి, మా టీంలో లేరండి. మిమ్మల్ని ఎవరు అనలేదు సార్, మిమ్మల్ని అనలేదండి. మా టీంలో ఎవరు లేరని చెప్తున్నాను. ఆ మాట చెప్పాలి కదా మీరు, మా టీంలో అని చెప్పాలా? మీరు ఆ మాట చెప్పాలా? అవునవును, స్క్రీన్ షాట్ ఉండలేదు సార్, సార్ చెప్తారు కదా ఎవరు ఉన్నారు ఎవరు లేదు అసలు. అది ఇంపార్టెంట్ కదా సార్. జూమ్ కి రావాలి, జూమ్ సైజ్ పెరగాలనేది అనుకుంది, కొంత వాళ్ళు రావట్లేదు, అదే బాధ. సార్ జూమ్ మీటింగ్ మనకు మేజర్గా ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది, ఎందుకంటే రకరకాల మనుషులు రకరకాల టెన్షన్లో ఉంటాము, రకరకాల ఇదిలో ఉంటాం కాబట్టి అందరం ఒకసారి గ్యాదరింగ్ అవుతాం కాబట్టి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది జూమ్ మీటింగ్ ప్రమాణంగా తీసుకొని దీన్ని ఒక డైరీ రొటీన్, మనం డైలీగా మనం ఏవైతే మార్నింగ్ టిఫను, మధ్యాహ్నం మీల్స్, నైట్ మీల్స్ తింటామో దీన్ని కూడా డైలీ ఫుడ్ లాగా దీన్ని వాడుకొని ప్రతిరోజు జూమ్ మీటింగ్కి వచ్చేటప్పుడు మనతో పాటు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు చిన్న లాజిక్ మర్చిపోతా ఉన్నారు. రోజుకు మనం ఎంతమందిని కలుస్తూ ఉంటాము, పాత వాళ్ళు ఉంటారు, కొత్త వాళ్ళు ఉంటారు. మనము వాళ్ళకి జూమ్ మీటింగ్ తెలియకపోతే వాళ్ళందరికీ కూడా ఆ యాప్ డౌన్లోడ్ చేసి ఈ లింక్ ఈ విధంగా ఉంటుంది చెప్పేస్తే ఒక్కొక్క వ్యక్తికి రోజుకు ఒకరినొకరిని చేస్తే 30 రోజులు వస్తాయా రావా? 30 మంది వస్తారా సార్ కొత్త వాళ్ళు? మరి ఆ విధంగా మనం ప్లాన్ చేసుకొని 30 మంది కంటిన్యూగా తెచ్చుకొని అదే డూప్లికేషన్ అయితే 1000 మెంబర్స్ మనకు పెద్ద కష్టమా చెప్పండి? చేయకూడదు. 1000 మెంబర్ కంపెనీ మనం చేయకూడదు. 1000 మెంబర్స్ సార్. జోష్ పెరగాల సార్, జోష్ ఉండాల సార్, కసి ఉండాలి సార్. ఖచ్చితంగా దీని మీద సీరియస్గా తీసుకోవాలి సార్. సీరియస్గా ఎవరైతే తీసుకుంటారో రోజుకొక్కరిని, పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరినో ఒకరిని ఇన్వైట్ చేయండి సార్. ఇది అలవాటు చేయిస్తే ఫస్ట్ మీరు సక్సెస్ అయినట్టే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కానీ ఇది ఏం పడో నాకు అర్థం కాగానే మేడం మీరు కూడా సీరియస్గా తీసుకోవట్లేదు మేడం. జూమ్ మీటింగ్ మీరు కూడా ఏదో వస్తున్నాము పోతున్నామనే కానీ మన టీం వాళ్ళు ఎంతమంది వస్తున్నారు ఏం వస్తున్నారని మనం ఒక ఫోన్ కాల్ చేసి మన టీం వాళ్ళని పిలిచి వాళ్ళ సబ్జెక్ట్ అంతా బాగా నేర్చుకుంటే మనకే ప్లస్ పాయింట్ కదా. ప్లస్ పాయింట్ ఉందా లేదా జూమ్ మీటింగ్ రావడం వల్ల? మనం ఏమన్నా కబుర్లు చెప్పుకుంటున్నామా, టైం పాస్ చేస్తున్నామా? చెప్పండి సార్. మనం కబుర్లు చెప్పుకుంటున్నామా, టైం పాస్ లేదు సార్, చేస్తున్నామా, సబ్జెక్ట్ ఖచ్చితంగా చెప్పుకుంటున్నామా? ఆ? సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాం మాకే సార్. సబ్జెక్ట్ వస్తుంది సార్, వస్తే మరి సబ్జెక్ట్ మీరు ఏమన్నా సబ్జెక్ట్ డబ్బులు ఇస్తున్నారా? లేదు సార్, సబ్జెక్ట్ కోసం డబ్బులు ఇస్తున్నారా? లేదు డబ్బు- సార్. మరి డబ్బులు ఇచ్చినా కూడా దొరకదు సార్, చెప్పేవాళ్ళు లేరు. ఆ, డబ్బులు ఇచ్చినా చెప్పేవాళ్ళు లేరు. సరే సార్, మనం కూడా రేపు కటాఫ్ అయిపోతానే జూమ్ మీటింగ్ డబ్బులు పెడదాం సార్. అట్లనే ఒకసారి చూద్దాము. ఇది కరెక్ట్ మాట. సార్ రోజు 10 రూపాయలే సార్. ఆ పని చేద్దాం ఇంకా. ఓకే అందరికి ఓకేనా? డబ్బులు పెడదామా? ఓకే సార్. మీకంటేనే ఖచ్చితంగా ఎవరు పెట్టండి సార్. రాలేదు, డబ్బులంటే ఓకే ఎవరు సార్. వస్తారు సార్? ఖచ్చితంగా 10 రూపాయలు పెట్టండి సార్. రోజు సబ్జెక్ట్ నాలెడ్జ్ విలువ పెరిగింది. వాళ్ళు వస్తారు. సబ్జెక్ట్ ఏది తెలుసుకోవాలంటే ఫ్రీ అంటే కంపల్సరీగా సులభ మనం అందరం భావం కూడా ఉంటుంది. గుర్తు పెట్టుకోవాల్సింది జూమ్ మీటింగ్ మనం అందరం కూడా రావాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి.
మీకు ఏమి కావాలో చెప్పండి. ఓన్లీ ఇప్పుడు నేను మాట్లాడేది 10 నిమిషాలు ఇంకా ఓపిక పట్టండి. రికార్డింగ్ అట్లే కానీ, ఎందుకంటే 1 అవర్ దాటిపోవాలండి రికార్డింగు. మీరు చెప్పండి నాకు ఒకటే మాట. జూమ్ మీటింగ్ పెరగాలంటే ఏమి కావాలో మీకు చెప్పండి. మీకు ఏం కావాలా? సబ్జెక్ట్ సరిగ్గా చెప్తున్నామా? లేకపోతే ఇంకా ఏమైనా కంటెంట్ మార్చాలనా? ఇది సరిపోవట్లేదా? లేకపోతే మనం పిలుచుకొచ్చే ఓపిక లేదా? మనం చెప్పలేకున్నామా? లేకపోతే ఏంటి ప్రాబ్లం? ఏంటి మేడం ప్రాబ్లం అన్నీ చెప్పండి. ఉన్నాయి సార్, ఇంట్రెస్ట్ లేదు జనాలకంటే. సబ్జెక్ట్ ఓపిక చాలా లేదు. బాగా ఇంత టైం కేటాయించి, ఇంత టైం వెచ్చించి, మీకోసం అంతా సబ్జెక్ట్ తయారు చేసి జూమ్ మీటింగ్ రానని చెప్పి చెప్తా ఉంటే మీరు జూమ్ మీటింగ్ ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? అందరు తప్పుంది సార్, ప్రతి ఒక్కరు తప్పుంది, నేను ఒప్పుకోను. ప్రతి ఒక్కరికి తప్పుంది సార్. మీరు రికార్డు పెడుతున్నారు కదా సార్, అవును. వచ్చినా రాకపోయినా మాకు సబ్జెక్ట్ వస్తుంది. మరి టైం రాకపోయినా ఆ. మాకు వచ్చిన ఇబ్బంది ఏముంది? రికార్డ్ ఎందుకు పెడుతున్నామంటే మన వాళ్ళు వింటారని చెప్పి రికార్డ్ పెడుతున్నాం, కానీ రికార్డు చూసుకుంటే చాలని చెప్పేసి మనం ఎవరికి అసలు రికార్డ్ అనేది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకే వస్తుంది. అందుకే మన గ్రూప్లో కూడా పెడతాం కదా దాన్ని రికార్డును. ఎక్కడో మనం లోపం అందరం జరుగుతుంది సార్, నాకు కనపడట్లా. ఈ జూమ్ మీటింగ్ ఎక్కడో లోపం జరుగుతుంది. ఫస్ట్ అదొక ఆప్షన్ అయిపోయింది, రాకపోయిన తర్వాత వినొచ్చులే రెడ్ సార్ ఇటు రికార్డ్ చేసి యూట్యూబ్ సార్ ఛానల్ లో పెడతారు. ఛానల్ నేను ఎటు చూస్తున్నా కదా, చేసుకోవచ్చు ఏదో టైంలో అనేసి అని. నేను ఒక 3-4 దగ్గర మెంబర్స్ దగ్గర నుంచి ఈ మాట విన్నాను సార్ నేను. తర్వాత వచ్చేసి ఇంకా మనకు అనేదానికి సో సరే, ఫ్రీగా ఈ మిషన్ ట్రైనింగ్ అయిపోనే, మిషన్ ట్రైనింగ్ రికార్డు పూర్తిగా బంద్ చేస్తాం. మిషన్ ట్రైనింగ్ అయిపోనే తర్వాత పూర్తిగా బంద్ చేస్తాం. అప్పుడు రారు కావాలనుకునే వస్తారు సార్ అప్పుడైతే ఖచ్చితంగా. సార్. ఇలాంటి ఎందుకంటే క్లాస్ మనం తెలుగులో ఎప్పుడైనా విన్నామా సార్? అనాటమీ క్లాస్ కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎప్పుడైనా ఇన్ని రోజులు విన్నారా సార్? ఎవరైనా చెప్పినారా సార్ మీకు? లేదు నాకు సార్. ఆర్టికల్ నాకు ఏ తెలిసినంత వరకు నెట్వర్క్ 8 ఇయర్స్ లో మార్కెటింగ్ లో ఎవరు కూడా చెప్పలేదు సార్. లేదు సార్, ఏ కంపెనీలో లేదు. సార్? ఎవరు ఇవ్వట్లేదు ఈ సబ్జెక్ట్. ఏ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇవ్వట్లేదు, ఏ కంపెనీ ఇవ్వట్లేదు. ఈ ప్రోడక్ట్ ట్రైనింగ్ కావచ్చు, ఈ విధంగా 4G అనలైజర్ కానీ 4G అనలైజర్ కూడా ఎవరి దగ్గర లేదు. ఫస్ట్ టైం మన ఇండియాలో కేవా ఇండస్ట్రీస్ లో మాత్రమే ఉంది అది. మన కంపెనీలు తప్ప ఎక్కడా లేదు 4G ఓకే అనలైజర్. ఓకే సార్, మీకు సబ్జెక్ట్ బాగా కాంబినేషన్స్ ఇచ్చి అనాటమీ క్లాస్ చెప్పి మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి రిపోర్ట్ల గురించి బాగా చెప్పి అప్పుడు మీరు మిషన్ తీసుకోండి, ల్యాప్టాప్ తీసుకోండి, పేరెంట్ తీసుకోండి, అప్పుడు మీరు హ్యాపీగా తీసుకుంటారా తీసుకోలేరా? సబ్జెక్ట్ ఇచ్చి తీసుకుంటాం సార్. ఈజీ కదా అప్పుడు. ఈజీ సార్. మనకు సబ్జెక్ట్ లేకన్నా మిషన్ గురించి తెలియకపోయినా మనం వచ్చింది ఏ విధంగా చేయగలుగుతాం సార్? చాలా మంది మిషన్ తీసుకుని ఇంట్లో పెట్టుకున్నారు సార్, ఉపయోగం లేకుండా, సబ్జెక్ట్ తెలియక. ఏం చేయాలి సార్? జూమ్ మీటింగ్ పెరగాలంటే ఏం చేయాలి నాకు చెప్పండి, క్లారిటీ నా దగ్గర చెప్పండి. నాకు మీకు 7 నిమిషాలు సమయం ఇస్తా. ఏం లేదు, డబ్బులు పెడితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారంతే. ఏంట్రా? అంతే సార్. ఓకే సార్, డబ్బు డబ్బులు పెడితే పెడతాము విలువ తెలుస్తుంది. ఫ్రీగా ఉంటే ఎవరికి విలువ తెలియదు సార్. సరే, డబ్బులు పెడదాము, కానీ కండిషన్ ఏం చేద్దామంటే ఎవరైతే ఎక్కువ మందిని టీం సభ్యులు జూమ్ మీటింగ్ పిలుస్తారో వాళ్ళకి ఆ డబ్బులంతా పోగు చేయిద్దాం సార్. ఓకే సూపర్ సార్. ఓకేనా? ఆ డబ్బులు ఓకే నాకొద్దు, ఎస్ సార్. డబ్బులు వచ్చి ఎంతో కొంత కలెక్ట్ చేద్దాము. ఎవరైతే ప్రతి నెల 30 రోజులు ప్రమాణం తీసుకున్నాం సార్, 30 రోజులు ప్రమాణంగా తీసుకొని ఎవరైతే జూమ్ మీటింగ్ రెగ్యులర్గా వచ్చి టీం మెంబర్ ఎక్కువ అయితే సబ్జెక్ట్ బాగా నేర్చుకొని రివీల్ చేస్తారో వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ ఇద్దాం. ఓకేనా? మీరు ఏమంటారు సార్? అగ్రీ సార్, అగ్రీ. చెప్పండి, అందరూ రెస్పాండ్ కాండి. అగ్రీడ్ సార్. మేడం మీరు చెప్పండి, మీరు కూడా రెస్పాండ్ కావాలా? మేడం మీ దగ్గర స్పందన లేదు, వేలు ఏం డబ్బులు పెట్టారు, సింపుల్ గా పెడదాం మేడం. 100 రూపాయలు పెడదాం ఫర్ హెడ్, ఓన్లీ 100 రూపీస్. డబ్బులు పెట్టి 100 రూపీస్ ఓన్లీ. అంతేగా సార్? 100 రూపాయలు పెద్ద విషయం కాదు Per head. సార్. ఫర్ హెడ్ మంత్కో. పెద్ద ఓకే విషయం సార్. కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 మంది వచ్చారనుకోండి, 5,000. ఎవరైతే రెగ్యులర్గా జూమ్ మీటింగ్కి వచ్చి ఎక్కువ టీం మెంబర్ని మనం జూమ్ మీటింగ్ పిలుచుకొని వచ్చి సబ్జెక్ట్ అంటే వాళ్ళకి 5,000 ఇచ్చేస్తా గిఫ్ట్. ఓకేనా? ఓకేనా సార్? అప్పుడైనా ఓకే సార్. వస్తారని అనుకుంటున్నా. నెలకు 100 రూపాయలు పెద్ద ఓకే ఫీజు సార్. కాదు సార్ అది. 100 రూపాయలు ఎవరికి సార్? డబ్బులు ఎవరికి ఇస్తారు మీరు? సార్ బాగా కష్టపడిన 100 వాళ్ళకి. రూపాయలు అనేది చాలా తక్కువ అంటున్నాను సార్ నాకు నేను. కాదండి, ఎవరైతే నాకు జూమ్ కాదు, మీటింగ్ నాకు కాదు. పెట్టుకుంటారో
టీంని ఎవరైతే మోటివేట్ చేసి టీం నడిపిస్తాక అందరు చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళకు జూమ్ మీటింగ్ రావాలా, జూమ్ మీటింగ్ రావాలండి, జూమ్ మీటింగ్ రావాలా. ఆ? ఓకే అండి, మీరు అందరూ అగ్రి అయితే పెడదాం, లేకపోతే మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. పెడదామా వద్దా? అందరూ రెస్పాండ్ కాండి. ఐ అగ్రీ విత్ యూ సార్. మేడం మీరు రెస్పాండ్ కాండి. నెలకు 100 రూపాయలు జూమ్ మీటింగ్లో కలెక్ట్ చేద్దాం పేమెంటు. ఎవరైతే మీ టీం వాళ్ళను ప్రతిరోజు జూమ్ మీటింగ్ టైంకి వచ్చి సబ్జెక్ట్ నేర్చుకొని బాగుంటే వాళ్ళకి ఆ డబ్బులు అందరు కలెక్ట్ చేసి నెలకు ఇద్దాం. 12 నెలల్లో 12 మంది గొప్ప లీడర్గా తయారవుతారు. మీకే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ విధంగా జూమ్ మీటింగ్ పెరగచ్చు అనుకుంటున్నానా? ఎందుకులే సార్, మేము ఫ్రీగా పెడితే రాలేకున్నాం సార్, నువ్వు 100 రూపాయలు పెడితే మేము వస్తాం అంటారేమో కదా. రెస్పాండ్ కాండి మేడం. మీ దగ్గర చెప్పండి ముందు, మన తర్వాత ఇక్కడ జెంట్స్ దగ్గరికి వెళ్తాను మేడం. డబ్బులు అంటే ఉరివే రారేమో సార్ మళ్ళా. అంతేనా? ఎంత సార్ డబ్బులు ఎంత ఇస్తున్నాను సార్? సార్ అవసరం ఉన్న సబ్జెక్ట్ అవసరం వాళ్ళు వస్తారు. 100 రూపాయలు అసలు అమౌంట్ అది చాలా తక్కువ, చిన్న అమౌంట్ అది. మీకే ఇస్తాం కదా సార్. ఆ 100 రూపాయలు ఎవరైతే బాధపడతానో మీరే టీం ఇచ్చుకొని మీకే ఇస్తాం కదా డబ్బులు. కరెక్టే సార్. నాకేమైనా ఇస్తున్నారా? సార్ అందరూ వచ్చిన వాళ్ళకి లాస్ట్ లో లక్కీ డే పెద్దాం సార్, ఎవరి పేరు వస్తే వాళ్ళకి ఇద్దాం. అట్లనే సరే, అట్లనే సరే. అందరి పేర్లు రాసి డైలీ వచ్చిన వాళ్ళకి లాస్ట్ లో వాళ్ళందరి పేర్లు రాసి లక్కీ డే పెద్దాం, ఎవరు వస్తే వాళ్ళకి ఇద్దాం. మేడం మీరు ఎవరు రెస్పాండ్ కావట్లేదు మేడం, మీకు ఎవరికి ఇష్టం లేనట్టుంది, నాకు అర్థమవుతుంది. లేకుండా సార్ ఎవరు టీం ఇంప్రూవ్మెంట్ చేస్తారో వాళ్ళకి ఇస్తాం సార్. టీం డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళకి ఇస్తాం. కంటిన్యూ వచ్చి కంటిన్యూగా ఏమో చూద్దాం. ఈ కట్ ఆఫ్ అయిపోయేంత వరకు మామూలుగా ఉన్నాం. కట్ ఆఫ్ తర్వాత కొద్దిగా ఈ జూమ్ మీటింగ్ స్ట్రెంత్ పెరగకపోతే మాత్రం కొంచెం కఠినంగా తీసుకోవాలండి, లేకపోతే కష్టం అవుతుంది. ఎందుకంటే కనీసం ఇన్ని రోజులు జూమ్ మీటింగ్ పెడతా అంటే మనకు 100 మంది కూడా రాగలేకపోతే నాకే సిగ్గుసేటు, మీరేమని అనుకోండి. 100 మంది మనం జూమ్ మీటింగ్ రాలేకపోతే, మనం ఇంత మంచి సబ్జెక్ట్ చెప్పుకొని మనం చేయలేకపోతే మాత్రం నాకే సిగ్గుసేటు అనిపిస్తుందండి. మీరేమని అనుకోండి, నేను ఓపెన్ కులా చెప్తున్నా. నాకే నామోషిగా ఉంది. మనకున్న టీము, మనకున్న స్ట్రెంత్, మనకున్న సబ్జెక్టు ఈ పాటికి మనం కరెక్ట్గా కంటిన్యూ చేసుకుంటే డూప్లికేషన్ అయ్యింటే ఎంతమంది మనం జూమ్ మీటింగ్ రావాలా, మీ అంతకు మీరు ఆత్మప్రశ్న చేసుకోండి. మనం వస్తే ఒక 60 మంది 70 మంది వస్తారు, మళ్ళీ తగ్గిపోతే 20 మంది పడిపోతుంది, 10కి పడిపోతుంది, 20 మంది పడిపోతుంది. ఇంకా నాకు తెలిసి మా బహుశా ఇట్లే కంటిన్యూగా క్లాస్ ఉంటే 10 మంది కూడా వస్తారు, నా డౌట్ అనిపిస్తుంది. సబ్జెక్ట్ బాగుంటుంది, మన అన్ని చెప్పేదాన్ని జూమ్ మీటింగ్ రారు. అవతల వచ్చింది ఏం సబ్జెక్ట్ లేకన్నా జీవనరాజ్యం అంటే డబ్బాలు కొట్టుకుందానికి 100 మంది వస్తుంటారు. అదే నాకు నచ్చని పాయింట్. జూమ్ మీటింగ్ మీద ప్రతి ఒక్కరు సీరియస్ తీసుకోండి. నేను రేపు ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒకరిని ఖచ్చితంగా తీసుకొని నాకు చూపించాలి. లేకపోతే మీ ఇష్టం అండి, నాకేం నష్టం లేదు. ఎందుకంటే మీరు కన్నా ఇలాగే కన్నా జూమ్ మీటింగ్ స్టైల్ తగ్గుతూ ఉంటే ఇంకా నాకు జూమ్ మీటింగ్ మీద విరక్తి చెందిపోయిందంటే మీకు సబ్జెక్ట్ కూడా ఏం చెప్పను, మీ ఇష్టం. ఇంకా అదే మీకు పనిష్మెంట్, అంతకుముందు నేనేం చేయలేను. నేనేం రోజుకు ఒకరిని ఇద్దరిని పెట్టమంటున్నాను అంతే కదా. మాకు ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, మీకైతే నేను లేకపోయినా కూడా మనలో అందరూ సబ్జెక్ట్ చెప్తా, స్పీకర్లో రకరకాల టాపిక్ చెప్తా అన్నీ కవర్ చేస్తున్నాం కదా. అది కూడా మనం చేసుకోలేకపోతే ఎట్లా మేడం? మన కోసం మనము, మన టీం కోసము ఒకరిని ఇద్దరిని మనం తెచ్చుకోలేకపోతే ఎలా చెప్పండి మీరు? సార్ మీరు చెప్పండి, నా తెలియక మీ అంతకు మీరే గుండె మీద చేసుకుని చెప్పండి. మనం సబ్జెక్ట్ బాగుందా లేదా ఓపెన్ చెప్పండి. బాగాలేకుండా ఓపెన్ చెప్పండి, నేనేం ఫీల్ కాను. బాగలేదు అని చెప్పండి. సబ్జెక్ట్ బాగుంది సార్. మరి జూమ్ మీటింగ్ రోజుకు ఒకరిని ఏం మనకు ప్రాబ్లం, ఏం సమస్య? చేస్తాం సార్. రోజుకు ఒకరిని పిలిచడానికి మనకి ఏం సమస్య? ఇప్పుడు ఇంతతో మనం జూమ్ మీటింగ్ చేద్దామా? ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే నాకే సిగ్గుసేటుగా ఉంటుంది. ఏంది బా సార్ ఏందో పేరుకేమో బ్రాంచ్ చైర్మన్, సౌత్ ఇండియాలో 2nd పొజిషన్ ఉన్నాడు, ఏంది బా సారు కూడా వచ్చింది 20 మంది 30 మంది జూమ్, నాకే నామోషిగా ఉంటుంది. నేను చెప్పలేకున్నాను. ఇంకా అంతకుమించి నేనేం చెప్పలేనండి, మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. దీన్ని కూడా మీరు సరిగా కాపాడలేకపోతే మాత్రం రేపు మీరందరూ కూడా రేపు సిన్సియర్గా, ఈరోజు నేను చెప్పిన విషయాలు సిన్సియర్గా
మీకు వర్కౌట్ అవుతున్నాయో లేదో ఇన్క్లూడింగ్ మీ మీరు కూడా నోట్ చేసుకోండి. నాకే స్క్రీన్ షాట్ తీయమ్మా. నేను కూడా చెప్తున్నాను, నేను కూడా తీసుకొస్తా రేపు కొత్త వ్యక్తులను. నేనంత తీసుకొస్తాను, మీరు కూడా ఎవరో తీసుకొచ్చి చూద్దాం. మీరు నాకు తెచ్చి చూపించాలండి, కొత్త వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి చూపించాలి. చూపిస్తారా? ఒక్కరిని రోజుకు చూపిస్తాం సార్, చూపిస్తాం సార్. ఒక్కరిని చాలు. ఒక్కరినే, ఒక్కొక్క పర్సన్ ఒకరిని ఎక్స్ట్రా తీసుకొస్తాం. చేయండి. ఒక్కరినే. రేపు ఎన్ని సమస్యలు ఖచ్చితంగా తీసుకున్నాం సార్. మేడం మీరు కూడా సార్ తీసాను సార్. వస్తాం మేడం సార్, మీరు కూడా ఓపిక. తీసుకొస్తాం సార్. తీసుకున్నాం సార్. ఒక్కరిని చెప్తాను, ఎక్కువ ఉంది, ఒక్కరు చాలు. తీసుకున్నాం సార్. ఓకేనా? ఓకే సార్. ఓకేనా అండి? గుడ్ నైట్. రేపు కూడా నా సబ్జెక్టు మీకు లింక్ పెట్టినా పెట్టకపోయినా సేమ్ ఐడి సేమ్ పాస్వర్డ్ కాబట్టి 3లో పెట్టేసాను లింకు. కాబట్టి షార్ప్గా మీరందరూ కూడా 7:55 అలర్ట్గా ఉండి జూమ్ మీటింగ్కు ఒక్కొక్కరిని తీసుకురండి. ఓకే అండి. గుడ్ నైట్ ఓకే సార్. అందరికీ. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్.